Arjiv garu. Yes, sir. Straight to the point. ఎందుకంటే no good morning, no how are you. Yeah. శారీ బాగుంటుందా, సారీ చెప్పాల్సి వస్తుందా? అది ఇప్పుడు ఆ క్వశ్చన్ ఇప్పుడు మనం అంటే నేను రెగ్యులర్గా మీకు మామూలుగా ఇంటర్వ్యూ మీరు చేసేవాళ్ళు చెప్పాలంటే చాలా ఎందుకు చెప్పండి, నేను రెగ్యులర్గా అడగలేదు. ఐ డిడ్ సే గుడ్ మార్నింగ్. చాలా బాగుంటుందండి. ఇంటిల్లి పాది అందరికీ నచ్చుతుంది, అందరూ కలిసి కూర్చుని చూడొచ్చు. ఇది డిప్లొమాటిక్ టైలర్ మేడ్. ఏంటంటే చెప్పడం ఎలా చెప్తారంటే ఇలా చెప్పకపోతే ఎవడు రాడేమో, అది రాడేమో, ఈడు అందరూ వచ్చేది. మనకి స్టాక్ మార్కెట్ గ్రీడ్కి బయింగ్కి మధ్య ఉంటుందండి. ఇప్పుడు సేమ్ థింగ్ ఇండస్ట్రీ కూడా. భయం ఏమో ఎవడు రాడేమో, గ్రీడ్ ఏమో అందరూ వచ్చేది. యా, ఇప్పుడు దీని భయం ఏంటి? సరే, ఇప్పుడు అంటే ఇప్పుడు బేసిక్ పాయింట్, ఒక లవ్ అనేది ఒక మితిమీరినప్పుడు అబ్సెషన్ అయిపోయి అబ్సెషన్ ఇంకొంచెం దాటి డేంజరస్ అవుతుంది అనేది కాన్సెప్ట్. అది ఆ పర్టిక్యులర్ కైండ్ ఆఫ్ ఏ సైకలాజికల్ అబ్సెషన్ నాకు చాలా ఇప్పుడు ఇంట్రెస్ట్ అండి. చాలా రియల్ లైఫ్ కేసులు అవి కూడా నేను స్టడీ చేస్తూ ఉంటాను. దానికి సంబంధించి ఇది స్టోరీ. ఇప్పుడు మీ గ్రీడ్ ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని సరే, మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చాలాసార్లు చెప్పాను కూడా. మిగతా వదిలేదు. గ్రీడు భయం అన్నప్పుడు కాదు, ఇందాక నేను వేరే వాళ్ళు చెప్తారు కదా, అందరూ వచ్చి అందరూ ఫ్యామిలీ అందరికీ డెస్పరేట్గా చెప్తూ ఉంటారు కదా, దానికి ఇచ్చాను. అది టూ మచ్లో కెన్ బి స్కేరీ అన్నది బెటర్ కాన్సెప్ట్. ఈ సినిమా కాన్సెప్ట్ అనుకున్న తర్వాత సరే ఎవరినైనా దానికి ఎవరు సూట్ అవుతారు ఎంచుకోవడం వేరు. ఈ కాన్సెప్ట్ ఎప్పుడో మీ మైండ్లో ఉండొచ్చు కూడా. కరెక్ట్. చాలా ఉంటాయి అవి. టైం పోయి ఆ అవకాశం కుదిరినప్పుడు అరే నాకు అది ఒకటి ఉంది, అది చేద్దామనో ఏదో ఉంటుంది. ఈ ఇన్స్టాలో ఈ అమ్మాయిని చూసిన తర్వాత మీకు వచ్చిందా, లేకపోతే ఈ అమ్మాయిని చూసిన తర్వాత ఆ ఓల్డ్ ఐడియాని బయట తీశారు? బేసిక్ ఈ స్టోరీ ఇన్స్పిరేషన్ అంటే రాజమండ్రిలో 4-5 years బ్యాక్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది నేను న్యూస్లో చూశాను. వెరీ వెరీ వెల్ రిపోర్టెడ్. అంటే చాలా ఆ టైంలో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది అది. కానీ ఇలాగ చాలా ఐడియాస్ ఏదో ఉంటాయి, అదో విన్నాను న్యూస్ లాగా. నేను సినిమా చూసి తీయాలనే ఉద్దేశం కూడా లేకపోవచ్చు. ఇప్పుడు ఈ అమ్మాయిని చూసినప్పుడు ఫర్ సమ్ రీజన్ నాకు సడన్గా అది గుర్తొచ్చింది ఆ స్టోరీ. వాడు కూడా ఇప్పుడు ఈ అమ్మాయితో ఇన్స్టాలోనూ లేకపోతే ఎక్కడక్కడ పరిచయం అయ్యి కంటిన్యూస్గా ఫాలో అయ్యి ఏదో ఒక రకమైన ఏదో జరిగింది. ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చినప్పుడు కూడా నాకు ఎవరో ఫార్వర్డ్ చేస్తే నేను దాన్ని ట్విట్టర్లో పెడితే దానికి విపరీతమైన లైక్లు వచ్చేసి చాలామంది నా కాంటాక్ట్ అయిపోయి అమ్మాయి అక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది అంత మొత్తం ఆన్లైన్లో జరిగిపోయింది. నేను తనతో టచ్లోకి వెళ్ళటం కానీ అన్నీ కూడా. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది సోషల్ మీడియా. ఎంత ఫాస్ట్గా మీరు మనుషుల్ని. ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియాలో ఒకటి ఇది, మనం మామూలుగా ఒక మనిషిని కలిసినప్పుడు చాలా టైం పడుతుంది మనకి దగ్గర అవ్వటానికి, కొంచెం మనలోని కొన్ని చెప్పుకోవటానికి ఇలాంటివన్నీ. ఇప్పుడు దీని సోషల్ మీడియాలో ఏమవుతుందంటే మీరు కుట్టి అన్ఫెక్టెడ్ థాట్ వస్తుంది. ఆ థాట్ వచ్చేటప్పటికి మీకు బిహేవియర్ ప్యాటర్ను అతను కానీ ఆమె ఎలా ఉంటుంది, వేరే అట్లా ఎలా బిహేవ్ చేస్తుంది అంతా ఎడిటెడ్ అయిపోయి ప్యూర్ థాట్ వస్తుంది. కాబట్టి మీ కనెక్షన్ చాలా తొందరగా అయిపోతుంది. విచ్ విల్ క్రియేట్ ద డేంజర్. ఎందుకంటే మీరు టోన్ మీరు ఇమాజిన్ చేసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఐ లైక్ యువర్ డ్రెస్, ఐ లైక్ యువర్ డ్రెస్ అంటే మీరు కాంప్లిమెంట్గా తీసుకుంటారు. ఐ లైక్ యువర్ డ్రెస్ అంటే వల్గర్గా ఉంటుంది. కానీ మీరు చాట్లో ఉన్నప్పుడు ఏ టోన్లో అన్నదో తెలియదు. అది నేను చెప్పేది మీకు ఎక్స్ప్రెషన్ కనిపించింది కాబట్టి. సో అలాంటి అంటే ఆ రాజమండ్రి ఇన్సిడెంట్ ఒక్కటే కాదు, బట్ క్వైట్ ఎ లాట్ ఆఫ్ దోస్ థింగ్స్ కలిపి ఈ లేటెస్ట్ ట్రెండ్ ఇన్ సోషల్ మీడియా జస్ట్ లైక్ ఇన్స్టాలో పరిచయం చేసుకోవడం. ఇన్స్టాలో మీరు అన్నట్టు చాటింగ్లో టోను కరెక్ట్ ఎక్స్ప్రెషన్ తెలియదు కాబట్టి చాలా చూస్తుంటాం. చాటింగ్ ద్వారా చేసి దగ్గర చేసుకున్నారు. పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, పిల్లల్ని వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయినారు, కరెక్ట్. లేదా అమాయకంగా విలేజ్ సిటీకి వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి ఇవన్నీ చూస్తాం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన ఒక యాక్టర్, చాలా క్లోజ్ యాక్టర్, అతని వైఫ్ తను అడిగింది ఇలా నీ పాస్వర్డ్ నాకు కావాలి, తెలియాలి, ఎందుకంటే అది లేకపోతే నువ్వేదో నాకు తెలియని ఇంకో ప్రపంచం నీలో ఉంది అని నాకు ఒక అనుమానం ఫీలింగ్ వస్తుంది. మనిద్దరం భార్యాభర్తలు అయినప్పుడు అన్నీ తెలియాలి కదా, నాయి తెలియాలి, నా పాస్వర్డ్ నీకు ఇస్తాను, నీ పాస్వర్డ్ నాకు ఇచ్చేయాలి.
అంటే వీడు చాలా తెలివిగా ఏం చేశాడంటే యాక్టరు, లేదు నువ్వు చెప్పిందంతా కరెక్టే, నా సీక్రెట్లు ఏమి ఉండవు నీ దగ్గర దాచుకోవడానికి, కానీ నా ఫ్రెండ్స్ చాలా వాళ్ళ సీక్రెట్లు చెప్తూ ఉంటారు, వాళ్ళ సీక్రెట్లు నేను నీకు చెప్పలేను కదా. అని మీ ఫ్రెండ్ సీక్రెట్లు నేనేం చేసుకుంటాను, అది కాదు నేను గిల్టీ ఫీల్ అవుతాను కదా, నాకాడేదో చాలా సీక్రెట్గా షేర్ చేసుకున్న ఒక విషయం నేను వాడికి తెలియకుండా నువ్వైనా ఎవరికైనా నేను చెప్పలేను కదా, అది ఇది అని చెప్పి తప్పించుకున్నాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక ఫ్యామిలీ ఉంటుందండి, ఆ ఫ్యామిలీలో కూడా తెలియని సీక్రెట్లు అది ఫోన్లో ఉంటాయి. దట్ ఈస్ వరల్డ్ వీఆర్ లివింగ్ టుడే. ఇంకోటి ఏంటి, మీ ఫోన్కి మీకన్నా దానికి ఎక్కువ తెలుసు మీ గురించి, ఎందుకంటే మీరు మర్చిపోతారు. మీ తర్వాత ఏదో చాట్ హిస్టరీ చూస్తే ఒక ఇయర్ కింద ఇలా అన్నా అని మీకన్నా అని వస్తుంది. అది యూనో నాట్ ఓన్లీ ఫోనే కాదు, ఈవెన్ మీ అకౌంట్లో కూడా నా అకౌంట్లో కూడా మనం ఎప్పుడో ఏదో వేస్తాం, ఏదో మూడ్లో ఏదో వేస్తాం, వాడెవడో బుక్ మా చేసి తీసి నేనే వేసానా అన్న డౌట్ కరెక్ట్ వస్తుంటుంది. నాకు చాలా తర్వాత చెక్ చేసిన అవును నేనే వేసాను కదా. నా పాత ట్వీట్స్ ఎవడో పెడతాడు ఒక్కొక్కసారి, నేను సర్ప్రైజ్ అయిపోతాను ఆ ట్వీట్ ఎందుకు పెట్టాను ఎప్పుడు పెట్టాను. మొత్తానికి ఆ విధంగా హీరో తప్పించుకున్నాడు. తమిళ సినిమా ఏదో వచ్చినట్టుంది కదా, ఇది ఎక్స్చేంజ్ ఆఫ్ పాస్వర్డ్స్, మంచి కాన్సెప్ట్. కరెక్ట్. కానీ ఇవాళ అలాంటిది పెళ్లిలో కండిషన్లో రేపొద్దున పెళ్లి చూపులు గట్రా కండిషన్ పెడతారు. నీ ఆల్ సోషల్ మీడియా పాస్వర్డ్ నాకు కావాలి, నా ఆల్ సోషల్ మీడియా పాస్వర్డ్ నీకు ఇస్తా. బేసిక్గా ఏంటి, వంట వచ్చా ఇది వచ్చా అన్ని వీడియో మొత్తం చాట్ హిస్టరీ అంతా ఒకసారి చూడాలి, ఈ బ్యాక్గ్రౌండ్ చూడటానికి. అంతే, పెళ్లి కూతురు బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలంటే చాట్ హిస్టరీ కదా. అంతే. అంటే యాక్చువల్లీ ఇది చాట్ హిస్టరీ అనే కన్నా అతని సర్కిల్ ఎవరితో చాట్ చేస్తున్నాడు అని దాన్ని బట్టి. నీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పి నీ గురించి చెప్తాను వెనక సేమ్ ఉంది కదా అలాగా. సో ఎందుకు టెక్నికల్గా మీరు యూజువల్గా ఎలా చిన్న సినిమా తీయండి, ఏ సినిమా తీయండి, మీరు టెక్నికల్గా అది చాలా ఒక హైగా ఉండేలా చూసుకుంటారు. ఒక కెమెరా యాంగిల్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఎడిట్ కట్స్ కానీ. సో అది ఎప్పటికీ మిమ్మల్ని అది డిసప్పాయింట్ చేయరు మీరు ఆ విషయంలో. సో ఈ సినిమా ఎలా ఉండిపోతుంది ఆ యాంగిల్లో? టు స్టార్ట్ విత్ ఇది నా కమల్ తీసాడు సినిమా. అది కమల్ అని నా దగ్గర చాలా ఇయర్స్ నుంచి పనిచేసాడు. సో హీ డిడ్ ద ఫిలిం. బట్ చాలామంది చూసిన వాళ్ళు మీరు తీసినట్టే ఉందంటే అది ఎంతో కొంత నా స్టైల్ ఇష్టపడేవాడని వస్తుంది నా దగ్గరికి. అది కాకుండా స్టోరీ అనేది నేను రాశాను కాబట్టి ఇన్హెరెంట్గా దానికి ఒక ఇంటెన్సిటీ ఉంటుంది. యూనో ఐ థింక్ స్టోరీ రాస్తారా ఇన్ రైటింగ్గా లేకపోతే కంపోజ్ చేస్తారా? స్టోరీ స్క్రిప్ట్ తయారు చేస్తారా? డూ దట్. ఇంగ్లీష్లో వస్తుంది ఇప్పుడు మొత్తం టోటల్ స్క్రిప్ట్ తయారు చేస్తారు. ఫుల్ స్క్రిప్ట్. ఎన్ని సీన్లు అయితే 60 సీన్లు అయితే 70 సీన్లు వాట్ ఎవర్. ఓకే. అంటే ఎలా ఉంటుంది మీ వే ఆఫ్ వర్కింగ్ ఆ టైంలో? ఆ టైంలో వే ఆఫ్ వర్కింగ్ అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు సాధారణంగా మన డైరెక్టర్లు అంతా కూడా ఏదో ఫామ్ హౌస్కి వెళ్తాం, లేదా గెస్ట్ హౌస్కి వెళ్తాం, లేదా ట్రైడెంట్ హోటల్కి వెళ్తాం, ఒక 15 రోజులు అసిస్టెంట్లు కూర్చొని డిస్కస్ చేసుకుంటాం, అందరు కలిసి బోండ్ స్క్రిప్ట్తో బయట. నేను అసలు నా లైఫ్లో ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదు స్క్రిప్ట్ రాయడానికి. కొంతమంది ఏంటంటే ఎలోన్గా ఉంటారు, ఇప్పుడు కోటరల్ సేవలు అటువంటి ఎలోన్గా ఆయన ఒక గదిలో కూర్చొని అలా ఆయన బౌండ్ స్క్రిప్ట్ ఆయన రాసుకుంటూ వెళ్ళిపోతారు. ఓకే. నేను కూడా ఎలోనండి ఎక్కువే. ఇప్పుడు అంటే నేను ఎప్పుడైనా ఒక రైటర్తో ఒకసారి మాట్లాడే, లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్తో డిస్కస్ చేసినప్పుడు ఏదో కొంత ఓరల్ థింగ్ జరుగుతుంది అప్పుడప్పుడు. బట్ మోరల్లెస్ ఇప్పుడు ఎలోన్. స్క్రిప్ట్ మీరే ఓన్గా తయారు చేసుకుంటారు, మీ అసిస్టెంట్తో డిస్కషన్ ఎలా ఉంటుంది అంతే ఉండదు. కాకపోతే నేను ఇచ్చి వాళ్ళ సజెషన్స్ అడుగుతాను, వాళ్ళ ఫీడ్బ్యాక్ అడుగుతాను. అయిపోయిన తర్వాత తీసుకుంటారా? డిపెండ్స్ వాళ్ళు చెప్పింది దాన్ని బట్టి. అదే డిస్కషన్ అయితే అవుతుంది స్క్రిప్ట్ మీద. ఈ సినిమా అంటే ఒక చిన్న సబ్జెక్ట్ ఒక విధంగా చెప్పాలంటే, దీనికి మీరు దీంట్లో ఇన్ రైటింగ్ స్క్రీన్ ప్లే కన్నా విజువల్ ఎక్కువ ఉంటుంది అనుకుంటే? విజువల్ కాదండి, పర్ఫార్మెన్స్ చాలా ఎక్కువ ఉండదు. అంటే ఇప్పుడు అంటే పాయింట్ మీరు డైలాగ్ రాసినప్పుడు లేకపోతే మీ డిస్క్రిప్షన్ కూడా కొంత రాయొచ్చు, కానీ సినిమాలో చాలా కాంప్లెక్స్ పర్ఫార్మెన్స్. అంటే స్ట్రెయిట్ ఫేస్తో చెప్పటం,
లేకపోతే అతను ఏమనుకుంటున్నాడు, అతనికి నమ్మించేటట్టు చేయడానికి, నిజంగా భయపడటానికి చాలా కాంప్లెక్స్ లేయర్స్ ఉన్నాయి ఇద్దరి రిలేషన్షిప్లో. యూనో అది నాకు చాలా మటుకు అది ఒకటి యాక్టర్స్కి అర్థం అవ్వాలి, అది చేసేది సెట్లో ఉన్న డైరెక్టర్కి అర్థం అవ్వాలి. సో నా కంట్రిబ్యూషన్ కన్నా ఎక్కువ అది వాళ్ళకు ఉంది అనేది నా ఫీలింగ్. మీరు యాక్చువల్గా మీ సినిమాలో డైలాగ్ పార్టీ చాలా తక్కువ ఉంటుంది. శివ సినిమా వచ్చిన కొత్తలో దానికి అవార్డు వచ్చిందా, అప్పుడు నంది అవార్డు వైజాగ్లో నంది అవార్డు ఫంక్షన్ అయ్యి అప్పుడు తనిఖీల్లో గారిని నేను ఇంటర్వ్యూ చేశాను. ఆ రోజుల్లో ఆయన నాకు చెప్పాడు, నన్ను పిలిచి డైలాగ్స్ రాయమంటే నేను నాకు అనుకున్న నాటకాల అలవాటు ప్రకారం వెళ్తే ఇదన్నీ కాదు, నాకు కావాల్సింది ఇద్దే అంటే నాకు చాలా ఆశ్చర్యేసింది ఫస్ట్ టైం. నాకు ఇప్పటికీ గుర్తుంది ఏంటంటే తనిఖీల వారిని ఫస్ట్ లైన్ రాసాడు శివ స్క్రిప్ట్లో, కాలేజ్ మొత్తం ఉల్టా కనిపిస్తుంది, ఇది తిరగబడి కట్ చేస్తే జేడి చక్రవర్తి ఇలా వంగి కాళ్ళ మధ్యలోంచి చూస్తున్నాడు. అదేంటంటే అస్తవ్యస్తంగా ఉన్న విద్యా వ్యవస్థకి చిహ్నంగా ఆ షార్ట్ అంట ఇలా ఇలా రాశాడు. ఒక్క లైన్ చదివి మిగతా తెలిసిపోతుంది కదా, ఏ టోన్లో ఉంటుందని తెలిసిపోతుంది కదా. కానీ ఇమాజిన్ ఇప్పుడు శివాలో తీసుంటే జేడి చక్రవర్తి ఇంట్రొడక్షన్ ఆడలా వంగి కాళ్ళ మధ్య మొత్తం క్యారెక్టర్ మడాష్. ఆ రోజు సినిమా, ఆ రోజు స్టేజ్ నుంచి వచ్చిన మనిషి ఆయన. అఫ్కోర్స్ ఇంకోటి తనకి కామెడీ ఒకటి, ఇంకోటి తన ఇది కూడా చాలా సింబాలిజం ఉంటుంది. బర్నీ గారు తీసిన సినిమాలు కానీ నేను రాసే వాటిలో సింబాలిజం చాలా ఎక్కువ ఉంటుంది. నాకు ఇప్పుడు అంటే యాక్చువల్గా శ్రీశ్రీ మహాప్రస్థానం ముందు మాటలో దేంట్లో ఉంటుంది, బ్రివిటీ ఆఫ్ డైలాగ్స్ లేకపోవడం దేశద్రోహం కన్నా నేరం. బ్రివిటీ ఆఫ్ డైలాగ్స్ లేకపోవడం దేశద్రోహం కన్నా నేరం అని. కానీ ఇప్పుడు ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే అది చెప్పింది కరెక్టే, కానీ ఇక్కడ నాకు ఒకసారి డివి నసరాజ్ గారు చెప్పారు, బ్రివిటీ ఆఫ్ డైలాగు విజువల్ మీడియం కాబట్టి ఎక్స్ప్రెషన్లో ఉంటే బాగుంటుందని చెప్పడానికి ఈజీ అది. అప్పుడు సపోజ్ అతను బాధగా ఆకాశం వంక చూశాడు అని రాసామనుకోండి, అది ఆర్టిస్టు కానీ డైరెక్టర్ కానీ అది కన్వే చేయలేకపోయాడు అనుకోండి, అక్కడ ప్రాబ్లం వస్తుంది. అందుకని నాకు చాలా బాధగా ఉంది అనేసి తీసుకు సరిపోతుంది, ఆ ఛాన్స్ తీసుకోవద్దని. ఇప్పుడు మీరు స్క్రిప్ట్ రాసినప్పుడు యాక్చువల్గా ఇందులో మీరు డిస్క్రిప్షన్ ఎక్కువ రాయాలి. మీ స్క్రిప్ట్ తీస్తే మీ స్క్రిప్ట్ కనుక చూసే అవకాశం ఉంటే ఈ సినిమాకే కావచ్చు, నేను అనుకోవడం అంటే దీని కంటెంట్ కొంత చూశాను కాబట్టి ట్రైలర్ అది. సో మీ స్క్రిప్ట్లో డైలాగ్ పోర్షన్ కన్నా డిస్క్రిప్షన్ పోర్షన్ ఎక్కువ ఉండొచ్చు. 100% కరెక్ట్. ప్లస్ దాన్ని మళ్ళీ స్క్రీన్ మీద తీసుకురావడానికి కెమెరామెన్తో డిస్కషన్, యాక్టర్లతో డిస్కషన్, వాళ్ళ మీరన్నా ఇందాక వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండాలి అన్నది కరెక్ట్. ఇదంతా చాలా పెద్ద ఎక్సర్సైజ్. కరెక్ట్, అది ఉంటుంది. ఇప్పుడు ఆ డిస్క్రిప్షన్తో ఒక ప్రాబ్లం ఏంటంటే ఎవరైతే ఇప్పుడు నేను రాశాను అనుకోండి డిస్క్రిప్షను, డైరెక్టర్ ఎలా చదువుతాడో తెలీదు, యాక్టర్ ఎలా చదువుతాడో తెలీదు ఆ డిస్క్రిప్షన్. అవును, ఇప్పుడు కొంతమందికి డిస్క్రిప్షన్ చదవడం చాలా బోర్ పడుతుంది. అవును, మంచి యాక్టర్స్ అవ్వచ్చు, మంచి డిస్క్రిప్షన్ అసలు తీసేస్తారు అసలు. అప్పుడు నేను రాసిన దానికి వాళ్ళు తీసిన దానికి, కానీ అది వేరే ఏదైతే వరకు కూడా వస్తుంది. కానీ పెద్ద హీరోలు ఎవరికి ఆ స్క్రిప్ట్ మీద ఇచ్చిన సుఖం లేదు, చదవరాడు. ఎందుకంటే వాళ్ళకి కేవలం డైలాగ్ వేసిన ఈ డిస్క్రిప్షన్ అంతా వాళ్ళకి ఎక్కర్లేదు కదా, అది మీ పార్ట్, మీ వాళ్ళు ఏంటి కథ ఏంటో తెలియాలంటే డైలాగ్ వేసిన చదువుకుంటే వెళ్ళిపోతే సరిపోతుంది. అప్పుడు దాంట్లో డెప్త్ తెలియకపోవచ్చు. ఇప్పుడు జాకీ ష్రాఫ్ రంగీలాలో, జాకీ ష్రాఫ్ అంటే తన సీన్ కూడా చదవడు, షార్ట్లో ఏం డైలాగ్ అంతవరకు చదువుతాడు. కానీ టాలీవుడ్లో చాలామంది మెయిన్ మనం అనుకుంటాం ఈ కథ హీరోని ఎలా ఒప్పించాడు డైరెక్టర్ అని అనుకుంటాం, కానీ అదే డైరెక్టర్ ఆ కథని మళ్ళీ మనకు చెబితే మనం కూడా యాక్సెప్ట్ చేస్తాం. ఈ కథ చెప్పే విద్య అనేది ఒకటి ఉంది కదా. అవునవును, కరెక్ట్. అది కొంతమంది డైరెక్టర్కి చాలా బాగా వచ్చి అంటారు, నిజమే కదా. 100%. స్టోరీ టెల్లింగ్ ఎబిలిటీని దాన్ని లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్ కాకుండా మీరు సినిమాగా దాన్ని వేరియస్ క్రాఫ్ట్స్, మ్యూజిక్, అది అన్ని పెట్టి చేయటానికి అక్కడ దానికి దీనికి సంబంధం ఉండదు. మీకు ఉదాహరణ కూడా చెప్తాను. మనం ఇప్పుడు ఆడియన్స్ షార్ట్లో చూస్తాడు సినిమా, సీన్లుగా కూడా చూడాడు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నేను సత్య కథ చెప్పాను అనుకోండి, ఒకటి బతుకు తెరి కోసం వచ్చాడు,
ఇలా అనుకోకుండా గ్యాంగ్స్టర్లో చేరాడు, అది ఇది అని చెప్తా కదా, బాగానే ఉందని అనిపిస్తుంది. సినిమా ఏంటి, ఏదో బాంబే షాట్ వచ్చింది, ఏదో ఎవడో మాట్లాడుతున్నాడు, ఎవడో రోడ్డు మీద నడుస్తున్నాడు, ఆడి సత్యాన్ని కూడా తెలియదు ఆడియన్స్కి అప్పుడు, అట్లీస్ట్ ఆ టైంకి. సో షార్ట్లుగా వస్తున్న దాంట్లోంచి ఆడియన్స్ అనేవాడు కథ ఎలా తీసుకుంటాడు అనేది నాకు ఒక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టరీస్ అది. అందుకని నేను చాలా నమ్మేది ఏంటంటే, విలియం ఫ్రెడ్కిన్ అని ద ఎగ్జార్సిస్ట్ అండ్ ఫ్రెంచ్ కనెక్షన్ డైరెక్టర్, తను ఏమన్నాడంటే 90% ఆఫ్ ద ఫిల్మ్స్ ఫ్లాప్ అవ్వడానికి కారణం కథ. అదేంటి మంచి కథ కాకపోవడం కాదు, కథ మీద ఎంఫసైజ్ చేయడం. ఫిలిం అనేది మూమెంట్స్ క్రియేట్ చేయాలి, ఎమోషనల్ హైస్ క్రియేట్ చేయాలి. చాలాసార్లు కథను సీరియస్గా తీసుకుని ఇది మర్చిపోతారు ఆడియన్స్, ఫిల్మ్ మేకర్స్. అప్పుడు అది బోర్ కొడుతుందని చెప్పాడు. ఇట్ ఈస్ ఎ పాయింట్ టు పాండర్. తెలుగు సినిమాలో చాలా చాలా దారుణమైన డిజాస్టర్స్ వచ్చింది బెస్ట్ స్టోరీ టెల్లర్ నుంచే. కరెక్ట్ చెప్తున్నా. చాలా బాగా అద్భుతంగా కథ చెప్తాడు, టాలెంట్ ఉన్న డైరెక్టర్. సినిమాలో ఒక డైల్యూషన్ ఉంటుంది. ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ కథ చెప్తున్నప్పుడు ఇది కోపం వచ్చి ఇంటికి వెళ్ళి ఒక్కడ కొడతాడండి చెంప మీద అని చెప్పాను అనుకోండి, మీరు ఎమోషన్ ఫీల్ అవుతారు. సినిమాలో ఏమవుతుంది, ఆడ కోపం వచ్చి ఆడ కారు ఫాస్ట్గా వచ్చి కారు ఆగి వచ్చి ఆడ మెట్లు దిగి ఆడ వచ్చి కొట్టాడు అనుకోండి, అది ఒకే ఎమోషన్ కాదా, ఇంపాసిబుల్ చెప్పడం. అంటే పేసింగ్ ఆఫ్ ద ఇది స్టోరీ. అప్పుడు మీ కథ చెప్పినప్పుడు భలే ఉంది. మీరు మంచి స్టోరీ టెల్లరా? ఐ థింక్ సో. ఎందుకంటే నాకు ఒకసారి సర్కార్ కెమెరామ్యాన్ అని చెప్పాడు, ఇప్పుడు నన్ను అన్నాడు, యువర్ ప్రైమరీలీ స్టోరీ టెల్లర్. మీరు ఒకడు వర్సోవాలో బస్సు ఎక్కి అక్కడి నుంచి ట్రావెల్ అయ్యి ఆడేదో కిటికీలోంచి ఇది అది చూస్తా బాండ్రాలో దిగి ఒక కాఫీ షాప్కి వెళ్ళి ఒక కాఫీ తాగడం అనేది అసలు ప్రపంచంలో అంత గొప్ప స్టోరీ లేదన్నట్టు చెప్పగలరు అన్నాడు నన్ను. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, స్టోరీ టెల్లింగ్ వేరు. నా ఫీలింగ్, నేను మోస్ట్ ఆఫ్ ద టైం నేను శివ కూడా నేను మోస్ట్లీ షార్ట్లో చెప్పాను. నేను కథగా ఎప్పుడు చెప్పలేదు, కథ కాస్త ఎవరు నేను అడగలేదు ఏంటి కథ షార్ట్లోనే చెప్తారు కదా. ఆ షార్ట్లో కూడా ఎలా చెప్తారు, చేతులు ఊపుతారు కదా. ఇప్పుడు నేను ఓపెనింగ్ ఎపిసోడ్ ఆఫ్ శివ చెప్పగానే సురేంద్ర నాగార్జున బదరీలో కదా, ఆయన వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్, ఆయన అసలు లిగసీ ఇలా చేతులు పట్టుకుని చూపించాడు. అక్కడే డిసైడ్ అయిపోయాడు ఆ కథ ఏంటి అది అసలు అడగలేదు ఎవరు దాంతో. అంటే షార్ట్లో చెప్పడం చాలా మంది చేస్తారు అది. ఇప్పుడు నేను ఫస్ట్ తమిళ రైటర్స్ చూసాను, ఇక్కడ మనవాళ్ళు కూడా చాలా చెప్తారు లేచిపోయా. ఇప్పుడు నేను దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్గా చెప్తాను. ఇది మీరు చెప్పిన ఈ స్టైల్ నేను చెప్తానంటే, కూల్గా చెప్తారా, క్రెయిన్ స్లోలీ కమ్స్ డౌన్, అక్కడి నుంచి వచ్చి ఇలా లెఫ్ట్ ప్యాన్ చేస్తే ఒక టైర్ వచ్చి ఆగింది, ఆ కార్ డోర్ తీసి ఒకటి తీయడు, ఆడి సైషన్లో అలా ముందుకు వెళ్ళాం, ఆడ ఒక పాన్ షాప్ దగ్గరికి వెళ్ళాడు, ఆ పాన్ షాప్ మీద ఇలా చూసాడు, కట్ చేస్తే ఇలా చెప్తాను, ఐ విల్ నెవర్ రీజ్ మై వాయిస్. అందుకని బ్యాక్గ్రౌండ్ చెప్పను ఇక్కడ మన చాలా మంది దర్శకులు బ్యాక్గ్రౌండ్ సోర్స్ చెప్పేస్తారు. కరెక్ట్, అది ఫస్ట్ నుంచి ఉందండి. నేను ఫస్ట్ ఎవరినంటే ఆయన పేరు మర్చిపోయాను, తమిళ రైటర్ ఒక అతను లేచి వెళ్ళిపోతాడు. అది ఇప్పుడు ఏంటి, ఇప్పుడు తలుపు కొట్టారండి, అప్పుడు తలుపు కొడితే ఈడెళ్ళి తలుపు తీస్తాడు, తలుపు తీసి ఆ క్యారెక్టర్ నడిచి వచ్చినట్టు వస్తాడు మళ్ళీ రెస్ట్ ఆఫ్ ద కథ చెప్పాలి. శిష్య బృందంలో బెస్ట్ స్టోరీ టెల్లర్ పూరి జగన్నాథ్ అనుకోవచ్చా? యా, నేను విన్నాను, అందరిది వినలేదు నేను, బట్ ఎలా స్టోరీ చెప్తారు డెఫినెట్గా జగన్ పూరి. పూరి చాలా ఇంప్రెసివ్గా ఇంట్రెస్ట్గా నెరేట్ చేయగలరు. అంతే, ఆయన స్టోరీని ఎవరు డినై చేయలేదు, సినిమా డినై చేస్తారు తర్వాత, ముందు స్టోరీ డినై చేయలేదు. హీరోలు చాలామంది వాళ్ళు కథ ఎక్కువ వినరండి ఎవరు, వాళ్ళ సీన్లు వాళ్ళ ఇంట్రొడక్షన్ సీన్ వింటారు ఎక్కువ, అది చెప్తే చాలా అది దాంతో వాళ్ళు ఎన్నట్టు నటిస్తారు కానీ చాలా మంది అసలు ఎక్కదు లోపలికి. కథ మీద మీ దగ్గర ఏ హీరో కథ మొత్తం నాకు జాగ్రత్తగా ఇంచు టు ఇంచు విని డౌట్లు అడిగి కథని జాగ్రత్తగా అన్నది ఎవరు మీ ఎక్స్పీరియన్స్లో? అమితాబ్ దగ్గర నుంచి అందరితో చేశారు కదా. అంటే అది పార్ట్లీ వాళ్ళకి అసలు కథని ఇంట్రెస్ట్ ఉండదు అని నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతాను. అది ఏదో ఒక పాయింటు లేకపోతే ఒక క్యారెక్టరు లేకపోతే
ఏదో 4-5 డైలాగ్స్ మీద వెళ్తారు కానీ తర్వాత ఆల్రెడీ ఆడికి ఒక నమ్మకం ఉంటుంది, ఆడికి తెలిసి ఏం చేస్తాడో. ఇలాంటి బేసిక్గా పనిచేస్తే మొత్తం కథ ఇని డెసిషన్ తీసుకునే యాక్టర్ నేనది త్వరగా పనిచేయలేదు. అంటే మీ మీద 2 రకాల నమ్మకాలు ఉండొచ్చు. అయితే ఆయన తీస్తాడులే అనే నమ్మకం ఉండొచ్చు, మనకి ఏ కథ చెప్పినా ఆయన తీస్తాడనే నమ్మకం కూడా ఉండొచ్చు. అవ్వచ్చు, కానీ మోస్ట్లీ యాక్టర్స్ అనేవాళ్ళు కథలు అంత సీరియస్గా వింటారని మాత్రం నేను అనుకోను. బై టెంపర్మెంటల్కి ఉండదు. కానీ ఇందాక మీరు స్టార్టింగ్లో చెప్పినప్పుడు కథ చెప్పాడు, చాలా బాగుంది, 2.5 గంటలు చెప్పాడు, అసలు కథ వినగానే నేను హగ్ ఇచ్చాను. సర్కార్ కథ అభిషేక్ బచ్చన్ స్క్రిప్ట్ మొత్తం పంపిస్తే నాకు ఒక మెసేజ్ పెట్టాడు టెరిఫిక్ అని. సో నేను నాకు కొన్ని డౌట్లు ఏమి ఉంటే అవి అడిగా, కథలో అలా ఉంటే కథ కరెక్ట్ అనిపించిందా, ఇది అనిపించిందా, ఏదో 2-3 అడిగితే రాము నేను ఉట్టి నా సీన్స్ చదివాను, అంటే మిగతా స్క్రిప్ట్ చదవలేదు అసలు. యూనో మోస్ట్ ఆఫ్ దెమ్ అంతే. నేను అంటే మిమ్మల్ని ఇంత ఎవరు అడిగే ఉంటారేమో నాకు తెలియదు, అడగలేదు. నాకు ఎప్పుడైనా చదువుతా అనుకుంటాను, అసలు మీరు రాసుకున్న ఫస్ట్ కథే శివ, వేరే అంతకంటే ఏమన్నా? ఫస్ట్ రాత్రి కానీ దాని తర్వాత తీసాను. అదే కానీ రాత్రి ఫస్ట్ షాట్ ఇప్పటికీ నాకు బాగా గుర్తు. డ్రీమ్ రేవతిది విలేజ్ అంతా కరెక్ట్ నిర్మానుష్యంగా ఉంటుంది. కరెక్ట్. ఆ వాకింగ్ కెమెరా అలాగా సందులు, కరెక్ట్, ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఏదైనా సరే మీ గతం ఎంతో ఘనకీర్తి కలవడా అని చెప్పి తెలుగులో ఉంది కదా, అలా మీ గతం అంతా చాలా ఘనకీర్తి ఉంది. గత చరిత్ర. శారీ గురించి ఇంకేం చెప్పగలరు? మంచి విషయాలు ఏముందని ఇంకా లైక్ ఐ సెడ్, అది ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ సోషల్ మీడియా. ఇంకోటి ఫర్ హిమ్ నో మీన్స్ ఎస్ అని పెట్టాను. అది పింక్ సినిమాలో నో మీన్స్ నో అని అమితాబ్ బచ్చన్ గారు అంటారు. ఇప్పుడు అది ఎందుకు వచ్చిందంటే మనకి పాత రోజుల్లో కూడా ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అంటే అమ్మాయి ఏమన్నా తన మీనింగ్ అది కాదు అని చాలామంది మగవాళ్ళు కోరుకుంటారు. అది సిగ్గుపడుతుంది చెప్పడానికి, లేకపోతే మొహమాట పడుతుంది, ఇలాంటి ఏదో అనుకుని దే విల్ నెవర్ టేక్ ఏ ఉమెన్స్ వర్డ్ స్ట్రైట్, తను మీన్ చేస్తుందని. అప్పుడు అందుకని పెట్టిను ఫర్ హిమ్ నో మీన్స్ ఎస్ అని. బట్ వకీల్ సాబ్లో పవన్ కళ్యాణ్ గారు నో అంటే నో, అదే కదా, పింకే కదా, పింక్లో నో అంటే నో అదే, అందుకనే నో మీన్స్ ఎస్ అని పెట్టాను నేను. కానీ ఇప్పుడు సరే శారీ సినిమా ఎలా ఉంటుంది, మీ సినిమా మీ స్టైల్లో ఉంటుంది. ఆల్రెడీ బయటకు వచ్చిన ట్రైలరు మీకు భయపెట్టింది విధంగా చెప్పాలంటే. అసలు ఆ కుర్రాన్ని ఎక్కడ తీసుకొచ్చారు సార్? ఇతను సరే అమ్మాయిని తీసుకొచ్చారు, అందమైన అమ్మాయిని. ఆ అమ్మాయిని ఆల్రెడీ అంతకుముందు మీతో పాటు మేము కూడా ఇన్స్టాలో చూసాం. అంతకుముందు ఆ అమ్మాయి తరచు శారీ షోస్ పెడుతూ ఉండేది. ఓకే బాగుంది. సరే అది క్వైట్ కాంట్రాస్ట్. చూస్తే చూడాలనిపించేలాగా, ఇటు చూస్తే భయం వేసేలాగా. ఎక్కడ పట్టుకొచ్చారు? అతను బేసిక్లీ మన ఆర్జీవీడన్ వెబ్సైట్ ఉందండి. నేను కాస్టింగ్ అప్పుడు ఎప్పుడు దాంట్లో కొన్ని డైలాగ్స్ ఇచ్చి చిన్న డిస్క్రిప్షన్ ఇచ్చి యాక్టర్స్ని రీల్స్ చేసి ఆడిషన్ చేసి పంపించమంట. దాంట్లో నాకు ఒక 40-50 వచ్చినాయి ఈ పర్టికులర్ రోల్కి సంబంధించి. దాంట్లో నేను ఇతను సెలెక్ట్ చేశాను. ఎక్కడ కొన్నాడు? ఢిల్లీ, యూపీ. అసలు ముందు చూపులతో భయపెట్టేసేలాగా ఉన్నాడు. టెరిఫిక్ యాక్టర్ అన్నాడు. యాక్చువల్లీ మీరు ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు లేదా మీ సినిమాలో తీసుకొచ్చిన వాళ్ళు అందరూ కూడా ది బెస్ట్ యాక్టర్స్ అని ప్రూవ్ చేసుకున్న వాళ్ళే మీ సినిమాల వరకు. అందులో ఎక్కడ కూడా తప్పు పడడానికి లేదు. మీ సినిమాలు బాగుండకపోవచ్చు, బాగుండడం అది వేరే సంగతి. కానీ మీ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు కానీ టెక్నికల్ అవన్నీ బాగానే ఉంటాయి. విడివిడిగా చూసుకుంటే టోటల్ ప్యాకేజ్గా చూసుకుంటే కరెక్ట్ ఈ సినిమా ప్రాబ్లం. ఈ సినిమా అలా ప్రాబ్లం ఉండకుండా ఉండాలి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఊరుకున్నంత మాత్రం ఏం జరగదండి, చూద్దాం. మీరు కోరుకోకూడదు, ఎందుకు వర్క్ మీ చేతిలో ఉంది కాబట్టి. ఇప్పుడు మేము కోరుకోవాలి, ఎందుకు మేము చూడాలనుకుంటున్నాం. ఓకే, కానీ ఇవాళ అసలు చెప్పండి, సినిమా తీసి రిలీజ్ చేసి ఇది పరిస్థితి ఉందంటారా? అంటే నాకు అర్థం కదా, చాలా టఫ్ టైం నడుస్తుంది అంటున్నారు. ఒక సినిమా తీయడం కానీ, రిలీజ్ చేయడం కానీ, థియేటర్లకు పంపడం కానీ, దాన్ని వాళ్ళు అది సార్. ఇప్పుడు నేను ఇది ఆల్మోస్ట్
నేను ఇండస్ట్రీలోకి వచ్చి ఒక 35 years అలా అవుతుంది. అప్పటి నుంచి వింటున్నది. కానీ సినిమాల ప్రొడక్షన్ పెరుగుతూనే ఉంటుంది, నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ వస్తూనే ఉంటాయి. ఉట్టిగా దాని మీద ఫోకస్ ఉంటుంది కాబట్టి కరెక్టే అది మీరు చెప్పింది. కానీ ఇప్పుడు ఎన్నో ప్రోడక్ట్స్ తయారవుతూ ఉంటాయండి. ప్రోడక్ట్ అంటే ఏంటి, ఒక మనిషి లేగుస్తాడు, లేచినప్పటి నుంచే ఏదో చేయాలి కాబట్టి ఏదో చేస్తూ ఉంటాడు, తయారు చేస్తాడు, ఇది చేస్తాడు, అది అందులో పార్టే సినిమా కూడా. సో ఆ ప్రోడక్ట్స్ అన్నీ ఎవరేం చేస్తున్నారు, అమ్ముతున్నారా, ఇంట్లో పెట్టుకున్నారా, ఎక్కడ ఉన్నారా అనేది ఎవరికి తెలియదు కదా. సో దట్ ఈస్ హౌ ద హోల్ థింగ్ ఆపరేట్స్. ఇది ఏంటంటే మీకు ఫోకస్ ఉండదు కాబట్టి తెలుస్తుంది. ఐదు సినిమా రిలీజ్ అయినాయి, ఎవరు రాలేదు అని చెప్తే దాని అర్థం ఏంటి, అదే కదా. అప్పటికే సినిమాలు పెరుగుతుంటాయి. ఇప్పుడు అదర్ దాని సినిమా చూసుకుంటే టాటాస్ ఇప్పటిదాకా ఇంకా రన్ అవుతుంది, బిర్లా కరెక్ట్, అంబానీస్ సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్కి వచ్చింది, మహేంద్ర సెకండ్, ఇట్లాగా కొత్తవి యాడ్ అవుతున్నా పాతవి ఎక్కడికి వెళ్ళిపోట్లా. గమనిస్తే సపోజ్ ఒకప్పుడు ఇండియాలో ఎన్ని కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయి, కొత్త కార్పొరేట్ కంపెనీస్ యాడ్ అవుతూ వస్తున్నాయి తప్పించి పాత కార్పొరేట్ కంపెనీలు ఏమి పూర్తిగా వ్యానిష్ అయిపోలే. అవును, స్టిల్ కంటిన్యూ. మనకు వచ్చి చూసుకుంటే మీరు 35 ఏళ్ళు బట్టి మీరు ఉన్నారు, సినిమా అంతా మరో 35 ఏళ్ళు బట్టి నుంచి ఉంది. బట్ చూసుకుంటే మనం ఇప్పుడు చెప్పుకుంటే లాస్ట్ 10-20 years నుంచి ఎగ్జిస్ట్ అయిన కంపెనీ చెప్పుకోగలుగుతున్నాం తప్ప బిఫోర్ దట్ కంపెనీస్ ఏమయ్యాయి, వాళ్ళ సెకండ్ జనరేషన్ ఏమైంది, వాళ్ళ థర్డ్ జనరేషన్ ఏమైంది, ఎందుకు సినిమాలు తీయాలి. అక్కడ ఒక పాయింట్ ఏంటంటే, అన్లైక్ మీరు ఇచ్చిన టాటా ఇలాంటి ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చారో, మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఫిల్మ్ ఇండస్ట్రీ 90% ఈజ్ రన్ బై పీపుల్. అసలు తెలియదు ఇండస్ట్రీ అంటే, తెలియని వాళ్ళ నుంచి వస్తుంది. అది ఎప్పుడు ఒక కేటగరైజ్ చేసి ఒక పర్టికులర్ పద్ధతి ప్రకారం నడిచే ఇండస్ట్రీ కాదు. మీరు గ్లామర్ కోసం వచ్చారా, తెలియక వచ్చారా, అజ్ఞానంతో చేశారా, దాన్ని బట్టి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. స్టాండర్డ్గా ఉండే వాళ్ళకి ఒక మెయిన్ ప్రాబ్లం ఏమొస్తుందంటే, మీకు షిఫ్ట్ ఎలా వచ్చింది, ఒక పర్టికులర్ టైంలో స్టూడియోస్, ఆ స్టూడియోస్ తర్వాత ఎప్పుడైతే యాక్టర్స్కి తెలిసిపోయిందో సినిమాకి మెయిన్ స్టారు ప్రొడక్షన్ కంపెనీ అనేది ఇంపార్టెంటే కాదు అని తెలిసిన రోజు యాక్టర్స్ చేతిలోకి వెళ్ళింది. అలాగే కొంతమంది డైరెక్టర్స్ చేతిలోకి వెళ్ళింది. వాళ్ళు మారుతూ ఉంటారు, యూనో, ఒక స్టడీగా ఒక ఇది లేకుండా వేరే వేరే. అందుకని ప్రొడక్షన్ కంపెనీ అనేది స్టాండ్ అవుట్ అవ్వడానికి అవకాశం లేదు. ఎందుకంటే ప్రొడక్షన్ కంపెనీ బికేమ్ ఏజెంట్ బిట్వీన్ ద స్టార్ అండ్ ద బయర్. అప్పుడు మీరు ఎన్ని గొప్ప సినిమాలు తీసినా కూడా ప్రొడక్షన్ కంపెనీ అనే దానికి వాల్యూ ఉండడానికి ఛాన్స్ లేదు. నేనంటే యూజువల్గా ఎనీ బిజినెస్, ఈవెన్ మన పల్లెటూరులో ఉన్న ఒక పచారీ కొట్టు కావచ్చు, వాడు కొడుకు రన్ చేస్తుంటాడు. సపోజ్ వాడు ఇద్దరు. కానీ నేను అదే చెప్తున్నాను, ఎందుకంటే వాడికి కన్జ్యూమర్కి డైరెక్ట్ కనెక్షన్ ఉంది. టాటా లాగే పచారీ కొట్టు వాడికి కన్జ్యూమర్కి. ఇక్కడ హీరో ప్రొడక్షన్ కంపెనీ కాదు, డైరెక్టర్ ప్రొడక్షన్ కంపెనీ కాదు, టికెట్ కొనేది అతను మళ్ళా. అప్పుడు మీకు కంపెనీకి ఏం వాల్యూ ఉంటుంది, హీరోకి కన్జ్యూమర్కి. మీకు ఇప్పుడు చాలామంది పాత ప్రొడ్యూసర్లు అప్పుడప్పుడు వీడియోలు చూస్తూ ఉంటే, అప్పట్లో ప్రొడ్యూసర్కి ఎంత వాల్యూ ఉండేదండి, అప్పట్లో ఇది, ఇప్పుడు అందరికీ డబ్బులు ఇచ్చేది అన్నం బెటర్ అంటే. ఒక పాయింట్ ఏంటంటే, యూ హ్యావ్ బికమ్ ఎన్ ఏజెంట్ బిట్వీన్ ద బయర్ అండ్ ది ప్రోడక్ట్. అప్పుడు మీకు ఎందుకు ఉంటుంది, జస్ట్ సెల్లింగ్ ఏజెంట్, మీరు ఏజెంట్ అంటే కరెక్ట్. అప్పుడు ఏంటి, అప్పుడున్న కొంతమంది ప్రొడ్యూసర్లు వాళ్ళకు ఉన్న ఈగోతోటి నేనే చెప్తా, మ్యూజిక్ నేనే చేయిస్తా, అలాంటి ఎలిమెంట్ అనేది పోయింది. ఇప్పుడు డైరెక్టర్ చేయిస్తాడు, లేకపోతే స్టార్ చేయిస్తాడు. అప్పుడు ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వటం తప్పిస్తే అతనికి క్రియేటివ్ కాల్ అనేది ఉండదు. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏమవుతుందంటే, మీరు ఇలా వాళ్ళని నొప్పించకుండా ఉండాలని డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టాలి. ఆడేం అడిగితే ఇచ్చేసి, సెట్ ఏమంటే సెట్ వేసి, నేను ఊటీ వెళ్తా, స్విట్జర్లాండ్ వెళ్తా అంటే అన్నీ చేయటం, అలా అది ఒక్కటి తప్పిస్తే ప్రొడ్యూసర్ కాంట్రిబ్యూషన్ అనేది జీరో. దాంతో వీళ్ళకి కూడా ఏం వాల్యూ ఉండదు ప్రొడ్యూసర్ అంటే, ఎవరైతే ఇస్తున్నారు. సో హీ బికమ్స్. అందుకని మీరు ఇటు పాత ప్రొడ్యూసర్లు అన్నారు, పాత ప్రొడ్యూసర్ ఎందుకు చేయలేకపోతున్నారు? సింపుల్ లాజిక్ ఏంటంటే, మీరు హీరో డేట్ లేకపోతే మేము చేయలేము, చిన్న సినిమా చేస్తే రారేమో అని భయం, డబ్బులు పోతాయేమో అని భయం. అందుకని వాళ్ళు కూర్చొని ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటాం. ఇంక ఇప్పుడు మిడ్ రేంజ్ లో రేంజ్ సినిమాలు ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడో సంపాదించి వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఉంటాయి. అండ్ దే వాంట్ టు ఏదో ఒక గబుక్కుని ఒక సినిమా వచ్చి ఆడేస్తుంది. మన సినిమా దానికన్నా బాగుంది కదా మన స్టోరీ అనుకుంటారు. వాళ్ళకి అలాగే ఉంటుంది. అప్పుడు లేకపోతే ఎందుకు తీస్తారు, దానికన్నా తక్కువ ఉంటే ఎవడు తీయడు కదా సినిమా. సో వాళ్ళందరూ అలా అనుకుని
సో వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. మెయిన్ థింగ్ ఏంటంటే ఒక స్టాండర్డైజ్ ఆస్పెక్ట్. ఇప్పుడు మీకు ఇది ఉందనుకోండి, ఇప్పుడు బాంబే కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయనుకోండి, అవి ఉంటాయి. ఎందుకంటే కార్పొరేట్ కంపెనీస్ ఏళ్ళు పెట్టవచ్చు, క్రియేటివ్లోకి రావు అసలు. వాళ్ళేంటి, దే లుకింగ్ అంటే ఒక డిస్ట్రిబ్యూటర్ లాగా, ఆడు బయర్ యాక్చువల్గా రిలీజ్ చేసి డైరెక్ట్గా కన్జ్యూమర్ దగ్గర నుంచి తీసుకుంటాడు. కానీ నాకు వైజాగ్లో ఎవడు దొరుకుతాడు అమ్మడానికి, అక్కడ ఎవరు దొరుకుతాడు అనే కాన్సెప్ట్ మీకు హాలీవుడ్లో అసలు లేదు. హాలీవుడ్ కంపెనీస్ ఉంటాయి కదా, 20th Century Fox, ఇవన్నీ ఎందుకు ఉన్నాయి? బికాస్ దేర్ అప్రోచ్ ఈస్ డిఫరెంట్. ఇక్కడ ప్రొడక్షన్ కంపెనీస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అండ్ స్టూడియోస్. బట్ ఇందాక మీరు అన్నారు ఇది స్టూడియోస్ ఇవన్నీ వచ్చింది అంటే, ఈ టాలీవుడ్ జర్నీ చూసుకుంటే చెన్నై నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా హీరోస్ తాలూకా ఫ్యామిలీస్ చేతిలోకి ఎక్కువ వెళ్ళాయి. కృష్ణ గారు స్టూడియో, రామారావు గారు స్టూడియో, నాగేశ్వర గారు స్టూడియో, రామానాయుడు గారు స్టూడియో. ఆ స్టూడియోస్ ఉన్న వాళ్ళందరి పిల్లలకి ఛాన్సెస్ బ్రైట్ అయ్యాయి. అంటే స్టూడియోస్ అంటే నాట్ ఇన్ ద మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరి చేతిలో ఉందో వాళ్ళకి వచ్చారు. దాని తర్వాత జనరేషన్ కొన్ని చూసుకుంటే శాటిలైట్ రైట్స్ ఎవరికి బాగా పలుకుతున్నాయి వాళ్ళకి ఛాన్సెస్ బ్రైట్ అయ్యాయి. ఆ టైంలో మా టీవీ శాటిలైట్ రైట్స్ అవి బాగా పెరగడానికి ఛాన్స్ ఇచ్చాయి. కొంతమంది హీరోస్ అందరూ కలిసి దాన్ని ఇన్వెస్ట్ చేయడము, వాళ్ళు శాటిలైట్ రైట్స్. తర్వాత జర్నీ చూసుకుంటే అసలు ఎండ్ ప్రోడక్ట్ ఎక్కడికి వెళ్తుంది? థియేటర్కి. ఎవరు చేసినా, మీరు చేసినా, నేను చేసినా, ఏ హీరో చేసినా, ఎవరు చేసినా ఎండ్ ప్రోడక్ట్ వెళ్ళేది ప్లే చేయాల్సిన రోలు థియేటర్. సో దిల్ రాజు గారు లాంటి వాళ్ళు కొంతమంది థియేటర్ని కంట్రోల్ తెచ్చుకోవడం ద్వారా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళింది. ఈ ఎవల్యూషన్ ఎలాగా అంటే నా ఆలోచన కరెక్ట్ ఏంట్రా ఇలాగే వెళ్ళింది. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటి, ఫస్ట్ ఇప్పుడు స్టూడియోస్ ఎవరైతే పెట్టారో అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలామంది హీరోలు అబ్సల్యూట్గా స్టూడియోస్కి కనెక్షన్ లేని వాళ్ళు వచ్చి పెద్ద స్టార్స్ అయిన వాళ్ళు ఉన్నారు. రెండవది స్టూడియోలో వాళ్ళు కూడా అందరూ సక్సెస్ అయిన దాఖలాలు అయితే లేవు. సో అది డెఫినెట్గా ఫైనల్గా ఆడియన్స్కి నచ్చినోడే స్టార్ అవుతాడు ఫైనల్గా. సో ఇప్పుడు రెండవది, ఇప్పుడు శాటిలైట్ అనేది అదొక డొమైన్, అంటే ఒక సెపరేట్గా ఒక టెక్నాలజీ వచ్చింది, ఇంట్లో కూడా సినిమా చూసుకోవచ్చు అనేది. సో అది థియేటర్ కాకుండా ఇంకొక డొమైన్ అది. ఐ థింక్ దట్ ఈస్ ఆల్సో నాట్ సో వెరీ. ఆ రేటు ఎప్పుడైతే నా సినిమాకి 10 కోట్ల శాటిలైట్ రేట్ ఉంది అనిపించుకోగలిగితే అది నేను అదే అంటున్నా. ఫర్ సమ్ రీజన్ శాటిలైట్ చూసే ఆడియన్స్కి ఎందుకో వీడు నచ్చాడు. అక్కడ ఆటోమేటిక్గా లేకపోతే ఫలానా చోట డబ్బింగ్ పెడితే ఆ మార్కెట్ ఎందుకు ఒకడికి ఎక్కువ ఉంటుంది, ఒకడికి తక్కువ ఉంటుంది. సో ఇలాంటివన్నీ దేర్ ఆర్ ఎలిమెంట్స్ ఆఫ్ ఆడియన్స్ డిఫరెన్సియేషన్లో. కానీ అది ఎవరు అది ఏది కూడా ఎవరి కంట్రోల్లో ఉండదు అన్నాను ఫైనల్గా. కానీ కొంత బిజినెస్ మ్యానిపులేషన్ అనేది, అంటే మ్యానిపులేషన్ అనే పదం వాడడం కానీ బిజినెస్ ప్లానింగ్ అనేది ఉంటుంది కదా. కానీ బిజినెస్ ప్లానింగ్ ఛాన్సెస్ బ్రేక్ చేసుకోవడం కోసం ప్లానింగ్ అనేది ఉంటుందండి. కానీ ఏది ప్లాన్ ప్రకారం జరగదు కొంతవరకు. ప్లానింగ్ అనేది మనం డెసిషన్ తీసుకోవడానికి ఏదో ఒక ప్లాన్ చేయాలి కదా, లేకపోతే ఎలా డెసిషన్ తీసుకుంటాం. బట్ గ్రోత్ కోసం కూడా 90% ఆఫ్ ద టైమ్ ఇట్ యాక్చువల్లీ బ్యాక్ ఫైర్స్. మీరు ఏం చేసిన ప్లాను అది బ్యాక్ ఫైర్ అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి. బట్ అదే అక్కడ ప్రాబ్లం ఏంటంటే, మీకు బిజినెస్ ప్లాను అన్నీ చేసినప్పుడు టిపికల్గా వాళ్ళు స్టోరీ మర్చిపోతారు. స్టోరీ తప్ప అన్ని ప్లాన్ చేస్తారు. అదొక పెద్ద డిజీజ్ అయిపోయింది నాకు తెలిసి. ఇప్పుడు ప్రొడక్షన్ వాల్యూస్ పెట్టి ఫైట్లు పెడితే అక్కడ హిందీ శాటిలైట్ వస్తుంది, ఇదేదో పెడితే ఎక్కడేదో వస్తుంది, అదేదో చేస్తే ఫ్యామిలీస్ వచ్చి చూస్తారు అని కంటిన్యూస్గా ఆడియన్స్ గురించి మాట్లాడతా, ఆడియన్స్ గురించి ఎలా వాళ్ళని ఎదవలు చేద్దాం, వేసేద్దాం అనే దాంట్లో ఫిల్మ్ గురించి మర్చిపోతారు కదా మేము అందరం మర్చిపోతాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక చాలా మీకు తెలిసిన చాలా పెద్ద ప్రొడ్యూసర్ ఇప్పుడు కూడా ఉన్నాడు. తను ఒక దాన్ని ఏమంటారు, ఏదో ఐ థింక్ ఈ సమ్ చార్ట్ అకౌంటెంట్ ఏదో అలాంటిది, ఏదో సినిమా చూసి ఏం సినిమాలు తీస్తున్నారు వీళ్ళు, ఎవరైనా దీనికన్నా మంచి సినిమా ఎవరైనా తీయచ్చు కదా అని వెళ్ళి ఎవరో ఒక డైరెక్టర్కి వెళ్ళి ఒక చిన్న సినిమా, అది పెద్ద హిట్ అయిపోయింది. అదేదో సినిమా డబ్బింగ్ మార్కెట్ లేని రోజుల్లో మంచి సినిమా ఎక్కడైనా ఆడుతుంది కదా, అది పెద్ద హిట్ అయిపోయింది. సో 3-4 హిట్లు తీసేసి తర్వాత ఒక పెద్ద డైరెక్టర్తో ఒక సినిమా తీశారు. చిన్న డైరెక్టర్లు వాళ్ళతో ఇంత పెద్ద హిట్ అయితే అసలు మనం మొత్తం
వేయలేయచ్చు అని అది అందరూ ఈ మొత్తం డబ్బులు అనిపోయింది. ఆ 4 సినిమాలు సంపాదించే డబ్బు అంతా పోయి. అదే పర్సన్ నాకు తర్వాత మాట్లాడంటాడు, ఆడియన్స్కి మనకి పిల్లల కోసం తీస్తే పిల్లలు ఫాదర్ మదర్ని తీసుకుని వస్తారు, అలా చేస్తే ఇలా వస్తారు, ఎన్ని సీట్లు ఉంటాయి, ఆడవాళ్ళు ఎంతమంది, ఈ లెక్కలు అన్నీ పెట్టి అప్పటి నుంచి ఒక హిట్ తీయలేదు మళ్ళీ. ఏమీ తెలియని రోజుల్లో తీసిన హిట్స్ అన్నీ తెలిసిన తర్వాత తీయలేకపోతున్నాడు. అది ఎలాంటి క్యాలిక్యులేషన్ వర్కౌట్ అవ్వవు, తెలియదు అంతే. సో నా దృష్టిలో ఉన్న ఎక్స్పీరియన్స్లో మీరు నిజంగా అనుకున్న సినిమా క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా ఎంత ఫాస్ట్గా ఎంత తక్కువ ఖర్చు తీసి ఈ 3 తప్పిస్తే ఏది మీ చేతిలో ఉండదు. మిగతాదంతా దైవాధీనం, ఆడియన్స్ దేనం. 3 చెప్పిన దాంట్లో క్వాలిటీ, ఖర్చు, ఇంకోటి ఏంటంటే టైం. సరే, టైం మీ చేతిలో కొంతవరకు ఉండొచ్చు, ఒప్పుకుంటా. క్వాలిటీ, ఈ కంట్రోల్, ఈ 2 మ్యాచ్ అయ్యే వర్డ్సా? అలాగే మీ కంట్రోల్. క్వాలిటీలో 2 పాయింట్స్ ఉన్నాయి. క్వాలిటీ మీ కథకి కావాల్సింది ఏంటి అనేది వేరు, ఆడియన్స్ని ఇంప్రెస్ చేసి బ్రహ్మాండమైన విజువల్స్ పెట్టి బయర్స్కి అమ్మేసి పాన్ ఇండియా చేసేసి అనే ఆ క్వాలిటీ వేరు. ఇప్పుడు సింపుల్ థింగ్ చెప్తానండి, ఎవరెవరికైతే మనం టికెట్ తెగుతాం, ఒక హీరో అవ్వచ్చు, సమ్ కేస్ డైరెక్టర్ అవ్వచ్చు, మేబీ హీరోయిన్ అవ్వచ్చు, మేబీ సమ్ మ్యూజిక్ డైరెక్టర్, ఇలాంటి 4-5 పేర్లు తప్పిస్తే మీరు అసలు మిగతా వాటిల్లో డబ్బులు ఖర్చు పెట్టడం ఇది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కెమెరామ్యాన్ ఉన్నాడు అనుకోండి, నేను పేర్లు చెప్పట్లేదు, ఒక కెమెరామ్యాన్ ఆయన వాజ్ పెయిడ్ 5 crores. అతనితో పాటు ఆ సినిమాతో పాటు రిలీజ్ అయిన ఒకడు ఒక మేబీ 10 లక్షలు ఇచ్చి ఉంటారు ఆ కెమెరామ్యాన్కి. అది ఫ్లాప్ అయింది, ఇది హిట్ అయింది. ఏది 10 లక్షల కెమెరామ్యాన్. నేను మీకు రాసిస్తాను, ఆ 2 బ్యాక్ టు బ్యాక్ చూస్తే మీకు అసలు కెమెరామ్యాన్ డిఫరెన్సే తెలియదు వీడికి ఆడికి. ఎందుకు అవుతుంది అది? ఆ కెమెరామ్యాన్ ఏదో సినిమా చేసి పెద్ద హిట్ అయిపోయింది కాబట్టి ఆ సినిమా, అది మీకు ముచ్చట పడి మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి అతను తీసుకొస్తారు, వాడు ఏదో చేసేస్తాడని. కానీ వాడి కైండ్ ఆఫ్ కెమెరా వర్క్ని జస్టిఫై చేయడానికి ఇక్కడ ఉండదు. మీరు అన్నది ఒక పాయింట్. అప్పుడేంటి, మీరు ఇప్పుడేంటి, ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు అనుకోండి, ప్రొడ్యూసర్కి తెలియదు ఆ కెమెరామ్యాన్ సరే ఎక్స్ట్రాడినరీగా తీస్తాడో అతనికి ఇచ్చిండు, అంత ఎక్స్ట్రాడినరీగా తీసిన వాడిని వేరే వాడిని తక్కువ ఖర్చుకు తెస్తాను అడగగలుగుతాడు ప్రొడ్యూసరు? అడగడు. ఎందుకంటే కెమెరామ్యాన్ మొలాన మీకు బయింగ్ ప్రైస్ పెరగదు, సేల్ ప్రైస్ పెరగదు, శాటిలైట్ కూడా ఎక్కువ ఇవ్వడు. అలాంటి అన్నిటి మీద ఖర్చు పెట్టేసి దీని మీద సరే హీరో ప్రైస్ ఎప్పుడు ప్రాబ్లం కాదు యాక్చువల్గా, ఎందుకంటే అది డైరెక్ట్ మార్కెట్ మెజర్మెంట్ ఉంటుంది. ఇంకో డైరెక్ట్ మెజర్మెంట్ కదా, అంత ముందు సినిమా ఎంత చేసింది, అదేదో ఎంత చేసింది, అలాంటిది మీకు ఎంతో కొంత లెక్క వస్తుంది. మిగతా ఎవరికి మీకు లెక్క రాదు, అసలు తెలియదు. మీరు అన్నది కంటే మీరు ఒక డైరెక్టర్ కాబట్టి ఆ కెమెరాని అక్కడ బాగా చేసాడు, వాడిని ఇక్కడ తీసుకురండి అంటున్నాను. కానీ నేను అనుకుంటాను ఇక్కడ ఇప్పుడు ఇవాళ ఎలా ఉందంటే డైరెక్టర్లు అంతా కూడా వీళ్ళకి సపోజ్ 10 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు విద్యొచ్చు. ఒక్కొక్క డైరెక్టర్ని బట్టి ఒక్కొక్క డైరెక్టర్కి, ఒక డైరెక్టర్కి 100 రూపాయలు విద్యొచ్చు, ఒక డైరెక్టర్ 10 రూపాయలు విద్యొచ్చు. వీళ్ళు ఆ కెమెరాని తీసుకొస్తే వీడు 100 రూపాయల విద్యను 1000 రూపాయల్లో చూపించవచ్చు, వీడు 10 రూపాయల విద్యను 100 రూపాయల్లో చూపించవచ్చు. అవును, ఎందుకంటే వాడు పెట్టిన యాంగిల్, వాడు పెట్టిన షాట్ కెమెరామెన్ అంటారు కదా, అందరూ బలి తీసాడరా అంటారు కదా. అవును, ఇప్పుడు నేను ఏమన్నా మీ దాంట్లో టెక్నికల్ వాల్యూస్ బాగుంటాయండి అంటారు, అందుకే మీ దాంట్లో ఫలానా వాడి టెక్నికల్ వాల్యూస్ బాగుందని అనలేదు, అంతే కదా. కరెక్ట్, నేను మీ టెక్నికల్ వాల్యూస్ బాగుంటాయి అంటాను. సో ఇప్పుడు డైరెక్టర్లు అందరూ కూడా వాళ్ళు ఇదివరకు మీరు చెప్పేవారు సార్, యాక్చువల్గా చెప్పాలంటే మీరు అన్నారు ఇందాక ఏంటి తెనకల బారని ఇలా షార్ట్ పెట్టమంటే అది తీసి క్రాఫ్ట్ చేశాను, ఎందుకంటే మీ విజన్ వేరే ఉంది అప్పటికే. అదే కనుక మీకు ఆ విజన్ లేకపోతే అప్పుడు మీరు 5 కోట్ల కెమెరామెన్ హైర్ చేసుకుంటారు. కరెక్ట్. 5 కోట్ల కెమెరామెన్ వచ్చి వాడు కనుక ఇలా తలకింద దిగాలంటే మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు ఇవాళ. సో ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే డబ్బులు ఖర్చు పెట్టించేవాడు డైరెక్టర్, ఆఫ్ కోర్స్ హీరో కూడా. ఖర్చు పెట్టేవాడు ప్రొడ్యూసర్. ఖర్చు పెట్టేవాడికి ఏమీ తెలియదు, ఖర్చు పెట్టించేవాడికి వాడి జేబులోంచి వెళ్ళట్లేదు కాబట్టి వాడు దాని గురించి అసలు ఆలోచించాడు. అలా అని తను ఫ్లాప్ చేయాలని తన ఉద్దేశం కాదు. తను ఏం అనుకుంటాడు, అరే అమ్మ ఈ సినిమా వస్తే బాహుబలిని మర్చిపోతారు, ఈ సినిమా వస్తే పుష్ప 2 అవుట్ అయిపోతుంది అని అనుకుంటాడు. ప్రతి చిన్న సినిమా తీసే డైరెక్టర్ కూడా అనుకుంటాడు. అది డైరెక్టర్గా ఉండే ఒక బుద్ధి, నేను చెప్తున్నా. అప్పుడు మీరు ఈ సినిమా మ్యాక్సిమం రికవరీ మీరు 20 కోట్లు ఉందంటే మీరు 30 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారు?
మీ మనసులో కోరిక ఏంటంటే అరే ఆ సినిమా 100 చేసింది కదండి, మన దానికన్నా బెటర్ కదా, అది 120 చేస్తుంది. అప్పుడు 120 చేస్తున్నప్పుడు 30-40 కోట్లు ఖర్చు పెడితే ఏంటి, అది దట్ ఈస్ ద యాక్చువల్ సైకాలజీ, దట్ ఈస్ ద ప్రాబ్లం. చేస్తున్నాడు 30-40 అంటే నాకు ఒక సంఘటన గుర్తొచ్చింది. తెలుగులో ఒక పెద్ద హీరో పెద్ద సినిమా చేస్తున్నారు. అప్పటికి ఉన్న మార్కెట్ 80-90 కోట్లు టర్న్ ఓవర్ అవుతుంది బిజినెస్ మొత్తం మార్కెట్ అనుకుంటే, అది అనుకోకుండా 120-130 కోట్లు అయింది మార్కెట్. అరే 120-130 కోట్లు మార్కెట్ అయింది కదా అని హీరో డైరెక్టర్ని ప్రొడ్యూసర్ని పిలిచి, ఇంత అవుతున్నప్పుడు మనం దీనికైనా మంచి ఎలిమెంట్ యాడ్ చేస్తే బాగుంటుంది కానీ ఇంకా బాగా అవుతుంది, దీనికి ఏదైనా ఒకటి రాయండి అని చెప్తే ఆ డైరెక్టర్ వాళ్ళు బుర్ర కింద పెట్టినాయి 10-12 కోట్లు ఖర్చుతో ఓ సీన్ రాశారు. ఆ సినిమా డిజాస్టర్. జనాలు మీమ్స్ చేసుకున్నారు, కామెడీ చేసుకున్నారు. సార్ నేను చెప్తాను మీకు, ఈ బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ అన్నీ కూడా ఒక మ్యాసివ్ ప్రాబ్లం ఏంటంటే, అంటే దీని అంతటికి మూల కారణం రాజమౌళి, నాట్ ఇంటెన్షనలీ. ఇండస్ట్రీలో ఎంత డబ్బులు పోవడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ ఈజ్ రాజమౌళి. అది ఎందుకంటే మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు శివ వచ్చి 35 ఏళ్ళు అనుకోండి. ఇప్పుడు శివాలో సీన్లో ఒక ఎలివేషన్ సీను, నాగార్జున ఇలా తోస్తాడు జైలు, టక్ అని కొట్టాడు, వాడు పడ్డాడు, పడి ఇలా లేచినప్పటికీ లేచి వంగి సైకిల్ చైన్ తెంపాడు. 35 ఏళ్ళుగా దాని గురించి చెప్తున్నారు, ఎక్స్ట్రాడినరీ సీన్ అని. ఇప్పుడు మీరు ఈ పెద్ద సినిమాలో ఎలివేషన్ సీన్స్ ఉన్నాయనుకోండి, అది అసలు ఏంటో ఆ సీను, అది ఎందుకు అంత పెద్ద ఫైట్లు తీసి అది తీసి అన్నీ పెడతాం, అదేమో రెండో సీన్కి మర్చిపోతున్నారు. పోనీ నా పాయింట్ ఏంటంటే, ఓకే అది చాలా పాత సినిమా, ఇప్పుడు ఆడియన్స్ వేరు, అది కూడా ఓకేనా, కానీ శివ అప్పుడు కూడా ఇలాంటి సీన్స్ వచ్చాయి. శివ వస్తున్నప్పుడు చిరంజీవి గారి యుద్ధం ఇలాంటి సినిమాల్లో ఇప్పుడు ఇవాళైతే ఏది తీస్తున్నారో అప్పుడున్న టెక్నాలజీ అప్పుడు దానికి అంత అన్రియలిస్టిక్ సీన్స్ నేను చెప్పేది. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఓకే అది కూడా పక్కన పెడదాం, యానిమల్ తీసుకోండి. ఆ రణబీర్ కపూర్ క్లాస్ రూమ్లో బయటికి వెళ్ళి AK-47 రైఫిల్ తీసుకొస్తే దాని క్లోజప్, AK-47 రైఫిల్ క్లోజప్ తోటి కెమెరా ముందుకు వెళ్తాం అంటే ఒక 6-7 కోట్లు పెట్టి తీసిన ఎలివేషన్ సీన్ కన్నా ఎక్కువ వస్తుంది. అది ఐడియా, దట్ ఈస్ ద ఐడియా ఆఫ్ ద డైరెక్టర్. అంతేగాని మీరు వాళ్ళని ఇంప్రెస్ చేసేయడానికి ఏదేదో చేసేస్తే అదే అప్పుడేంటి, ఇప్పుడు శివాలో ఏంటి, ఆడు కొట్టాడు అక్కడే పడ్డాడు, ట్యాంగ్ అని వెళ్ళి పడ్డాడు. అప్పుడు అలాంటిది ఇప్పుడు పెద్ద హీరోలతో తీస్తే వర్కౌట్ అవుతుందా అవ్వదా అనేది ఒక పాయింట్. అప్పుడు తీసేవాళ్ళు అలాంటిది ఎందుకు ట్రై చేయరు అంటే దాని మీద నమ్మకం లేక, అలాంటిది వర్కౌట్ అవుతుంది అసలు నాకు తెలిసి ఆలోచించరు అసలు. అది ఇప్పుడు ఇవాళ సందీప్ వంగ ఒక డైరెక్టర్ తప్పిస్తే సార్, ఐ థింక్ ఎవ్రీబడీ ఈజ్ లివింగ్ ఇన్ అనదర్ ల్యాండ్. బికాస్ అసలు యాక్చువల్గా యానిమల్ సినిమా ఎవడన్నా చూస్తే ఏం ప్రొడక్షన్ వాల్యూ ఉంది, అది 1000 కోట్లు సినిమా 1000 కోట్లు తీసేసింది. ప్రొడక్షన్ అడిగాడు ఎవడన్నా, ఒక ఇంట్లో తీసాడు 60% ఆఫ్ ది ఫిల్మ్. ఫైట్లు సాంగ్స్ సెటిల్ లేవు, ఏమి లేవు, ఏం గ్రిప్ ఉంది, నేరేటివ్ గ్రిప్, కొత్త సీన్స్, పర్ఫార్మెన్సెస్ అంతే. అప్పుడేంటి ఏమీ లేకుండా మీరు ఇప్పుడు మిడ్ రేంజ్ హీరోలో ఉన్నారు. మిడ్ రేంజ్ హీరోలకి అసలు ఫ్యాన్స్ ఉండరు. ఆ సపోజిషన్ అనేది చాలా పెద్ద మిస్టేక్ ఇండస్ట్రీలో. ఇప్పుడు టాప్ ప్రభాస్, మహేష్ వీళ్ళందరూ 5-6 పక్కన పెట్టేస్తే ఈ మిడ్ రేంజ్ హీరోలు ఏం చేస్తున్నారంటే వాళ్ళ కోరిక ఏమో పెద్ద స్టార్ అవ్వటానికి మనం ఎంత ఖర్చు పెట్టిస్తే అంత పైకి వెళ్తామని అనుకుంటాడు. ఇప్పుడు మిడ్ రేంజ్ ఫ్యాన్స్ ఎందుకు ఉంటారు అసలు, మీకు ఆల్రెడీ పెద్ద స్టార్స్ మీరు ఉన్నప్పుడు మీరు మళ్ళీ దానికన్నా తక్కువకి ఎందుకు ఫ్యాన్ అవుతారు మీరు? అంటే వాడికి సెకండరీ సబ్జెక్ట్ ఇది. అప్పుడేంటి మలయాళం లాగా మీరు డిఫరెంట్ ఫిల్మ్స్ చేశారు అనుకోండి, సబ్జెక్ట్ మ్యాటర్ మీద దాని మీద కంటెంట్ మీద కాన్సన్ట్రేట్ చేసి మంచి పర్ఫార్మెన్స్ చేస్తే ఇతనికి ఉన్న ఫేస్ వాల్యూ కొంత యాడ్ అయ్యి అలా ఆ రూట్లో రావాలి. మీరు వాళ్ళు క్లోజ్, వాడు 500 కోట్లు తీసాడని మీరు 50 కోట్ల సినిమా తీసి మీ మార్కెట్ 10 కోట్లు లేనప్పుడు ఈ 40 పోయి అది అక్కడ ప్రాబ్లం. వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రభాస్ లాగా ఫైట్లు చేస్తారు వీళ్ళు మిడ్ రేంజ్ వాళ్ళు, స్లో మోషన్ షాట్స్, డాన్స్ స్టెప్స్, ఇది అది డైలాగ్, ఇంటర్వెల్ బ్యాంక్ ఇవన్నీ పెట్టుకుని, ఇది నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ జరగదు ఎక్సెప్ట్ హియర్ ఓన్లీ. అఫ్ కోర్స్ ఐఎమ్ షూర్ మలయాళం అయితే జరగదు, తమిళ్. మాట్లాడితే నేను చెప్తాను కదా సినిమాటోగ్రాఫర్ గురించి, వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే టెక్నీషియన్స్ కూడా ఎలా ఉంటారంటే
నాకు ఒకసారి రవిబాబుని ఇంటర్వ్యూ చేసినప్పుడు రవిబాబు చెప్పాడు, మన ఫ్రేమ్ ఇంత పెడుతున్నప్పుడు ఈ చుట్టూ ఎందుకు ఖర్చు పెట్టాలి? కరెక్ట్. ఈ కెమెరా ఫ్రేమ్ను ఇంతే పెడుతున్నప్పుడు ఈ ఫ్రేమ్ అవతల ఏముంది, ఎందుకు ఖర్చు పెట్టాలి? నేను కరెక్ట్. నేను డైనింగ్ టేబుల్ క్లోజ్ షాట్ తీస్తున్నాను, ఆ మీద అల్మార్లో 4 బంగారం విగ్రహాలు ఇంకోటి ఎందుకు పెట్టాలి? ఎందుకు ఆ ఖర్చు? ఈ ఫ్రేమ్ దాన్ని నాకు దీన్ని నేను ఎక్కడ చూశానంటే సంతోషం ఉర్మి సినిమా చేశారు. అది పీరియాడికల్ సినిమా. అది వాస్కోడిగామా, మీకు ఐడియా ఉందో లేదో, వాస్కోడిగామా కేరళ మీకు దాడి వచ్చి బాధ పెడితే అక్కడ రాజులు ఎలా తిరుగుబాటు చేశారు, ఆ ఉరిమి అనేది ఒక ఆయుధం పుద్దురాజు చేసిన. అది సంతోషం డైరెక్షన్. సంతోషం ఆ సినిమాలో మీరు ఎప్పుడైనా గమనిస్తే 2 టెక్నిక్ కనిపిస్తాయి. ఆయనకు వైడ్ షాట్లు కావాల్సినప్పుడు, లాంగ్ షాట్లు ఎక్కువ ఫ్రేమ్ కావాల్సినప్పుడు అలా అవుట్డోర్లు తీశాడు. ఇండోర్ చేయాల్సినప్పుడు కూడా ఒక రాజభవనం కానీ లేకపోతే ఇల్లు కానీ వీళ్ళెంత క్లోజ్ తీశారు. అంటే దీన్ని బట్టి బడ్జెట్ ఎంత ఎకానమీగా. నేను ఇంకోటి చెప్తానండి, ఈ బడ్జెట్ ఇప్పుడు నేను కూడా శివ తీసినప్పుడు డెఫినెట్గా అప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్, అగ్నిపుత్రుడు లేకపోతే అలాంటి దానికన్నా చాలా తక్కువలో ఉండదు. తక్కువ తీయాలని ఉద్దేశమే నాకు లేదు, దానికి ఎంత కావాలో తీసాను. ఇప్పుడు శివ సినిమా ఆ రోజుల్లో తీసింది ఇంకో ₹1 కోటి ఖర్చు పెడితే ఇంకా బెటర్గా దిగతానా? స్టూపిడ్ అది. ఎందుకంటే యాక్చువల్గా అది తగ్గిపోతుంది క్వాలిటీ. ఏం లేదు, మీకు బిలీబిలిటీ పోతుంది. ఫస్ట్ అలాంటి ఒక పెద్ద క్యాలేజ్ తీసుకోవాలి. ఇప్పుడు ఇరానీ కఫీ ఉంది, ఎక్కడో తీసాం కుక్కటిపల్లిలోనే, ఎక్కడో అంత మసిబారిన గోడలు అలా ఉంటుంది. అదే కదా రియాలిటీ మీకు ఇచ్చేది. నేను సినిమా తీస్తున్నాం, నాగార్జున హీరో కాబట్టి దాన్ని మెల్లమెల్లాడే హోటల్ సెట్ వేసేసి అవి చేస్తే మీకు అసలు కనెక్టివిటీ పోతుంది సినిమాతో. జస్ట్ ఇరానీ హోటల్ తీసేది అంతే. అది కేవలం కనెక్టివిటీ కోసం, అంతేగాని డబ్బులు తగ్గిద్దాం, కాస్ట్ లో కాస్ట్లో తీద్దాం అనే ఉద్దేశం నాకు లేదు. నాకు మలయాళ సినిమాలకు మన వాళ్ళు కనెక్ట్ అవ్వడానికి కారణం కూడా ఈ కనెక్టివిటీ ఫ్యాక్టర్ కొంత ఉంటుంది అని. 100%. సరే, ఇప్పుడు భవానీ ఇల్లు ఉంది, ఇప్పుడు ఆడే ఒక చీకట్లో వాడు కూర్చుని వాడు సెరిటైల్ చేస్తాడు. అప్పుడు ఏదైతే లొకేషన్లో తీసామో అక్కడ ఈ లైట్ స్విచ్ బోర్డ్ ఉంటుంది కదా, అక్కడ ఏదో కొంచెం రిపేర్ అయ్యి కొంచెం సిమెంట్ ప్యాచ్ ఉంది అక్కడ. నా అసిస్టెంట్ డైరెక్టర్ కొద్దిగా ఆడిటర్ని పిలిచి అంతా నీట్ చేయిస్తాను అన్నాడు. ఏమో అది అలా ఉంచాను, ఎందుకంటే దట్ రిఫ్లెక్ట్స్ హిస్ క్యారెక్టర్. అంతే కదా. భవానీ ఇలాంటి క్యారెక్టర్ మెల్లమెల్లాడిపోయి గోడలు తెల్ల అప్పుడే పెయింట్ వేసి ఉంటే అటు భవానీ ఎట్లా అవుతున్నాడు? కానీ ఇప్పుడు మనకంతా కూడా హ్యూజ్ బంగ్లా కావాలి. అది చెప్తున్నా. అసలు కెమెరా ఎక్కడి నుంచో ప్యాన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. రిలేటబిలిటీ నిజంగా జరుగుతుంది కదా అని ఎవరన్నా బిలీవ్ చేయాలంటే మీకు అట్మాస్ఫియర్ చాలా రియలిస్టిక్గా ఉండాలి. అది కరెక్ట్. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ శివాలో 4 కార్లు వస్తాడు నాగార్జున, తను డాన్ ఏదో అయ్యాక. నేను 4 కార్లు 100 కార్లు పెట్టి 3 హెలికాప్టర్లు వచ్చినాయి అనుకోండి, అది మీకు బిలీబిలిటీ పోతుంది కదా మొత్తం సినిమా. అసలు అది ఏంటో మొత్తం అది మర్చిపోయారు ఇప్పుడు. అసలు అది ఏంటో అసలు అంటే ఒక ఈ పురుగులు ఫైర్ చుట్టూ వెళ్ళి పడిపోతూ ఉంటాయి చూడండి, దాని ఏదో మంట వస్తూ ఉంటే పురుగులు వెళ్ళి అలా చేస్తున్నారు ఇప్పుడు. విపరీతంగా ఖర్చు అసలు ఎందుకు ఖర్చు పెడుతున్నారు ఏంటి? టెక్నాలజీ బాగా వచ్చేసింది, టెక్నాలజీ బట్టలు వచ్చింది. ఇప్పుడు మీరు ఎన్నో షాట్లలో చిన్న సినిమా కూడా సీజీ చేయాలి. ఎందుకు? కొన్ని బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ చేసుకోవడానికి కావచ్చు, లేదా కట్ చేసుకోవచ్చు, కొన్ని హెరాజ్ చేయడం కావచ్చు, కొన్ని తాళ్ళు గట్రా తీసేయడం కావచ్చు, అలాగే మీరు వాడాలి. ఇలాంటి ఈ మాత్రం వాడేటప్పుడు కూడా అక్కర్లేని షాట్లకి ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం ఏంటి నాకు అర్థం. కానీ నేను అదే చెప్తున్నాను, ఎందుకంటే 2 థింగ్స్ అండి. ఒకటి ఈ డైరెక్టరు హీరో వాళ్ళిద్దరూ ఎప్పుడు ఆలోచించరు. ఎందుకంటే ఒకవేళ ప్రొడ్యూసర్ బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది అన్న కూడా ఇన్సల్ట్గా ఫీల్ అవుతారు. అంటే నీకే నమ్మకం లేదా సినిమా మీద అంటారు వాళ్ళు. ప్రొడ్యూసర్కి ఏమో తెలీదు. మీరు అలా అంటున్నారు. ఒక కొత్త డైరెక్టర్ సినిమా స్టార్ట్ చేశారు, సినిమా బడ్జెట్ దాటిపోతుంది, నిర్మాతకు వచ్చే బడ్జెట్ చూసుకోండి అన్నాడు. డైరెక్టర్ వెళ్ళి హీరోకి చెప్పాడు, కరెక్ట్ కదండి, చుట్టిమంటున్నాడు సార్ సినిమా. ఏం చుట్టిమంటాడు, తీసేవద్దు. అరే నేను అదే చెప్తున్నా, ఇలాంటి పరిస్థితులు నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు ఆ సైకాలజీ ఎక్కడే వస్తుందంటే హీరో డైరెక్టర్ ఫిక్స్ అయిపోయారు అది బాహుబలిని క్రాస్ చేస్తుందని. సో ఇప్పుడు అప్పుడు డైరెక్టర్ సార్ ప్రొడ్యూసర్ వచ్చి బడ్జెట్ ఎక్కువైపోతుంది అంటే పీనస్ వల్ల కనిపిస్తున్నాడు. అదే మరి మనం బాహుబలిని తీపోతా ఉంటే ఈడేమో మన లాగేసి కింద పడేస్తున్నాడు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ప్రొడ్యూసర్ ఏమో రియాలిటీలో ఉంటాడు. రియాలిటీ అంటే ఏంటి? ఒకటి
అసలు ఇంత అవసరమా అనేది వేరు, అవసరమా లేదా అనేది ప్రొడ్యూసర్ కూడా తెలియడానికి ఛాన్స్ లేదు. కనిపిస్తే పర్వాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను. నేను శివాలో ఒక రెయిన్ ఫైట్ ఉంది. శివాలో నాగార్జున నుండి ఇలా వస్తారు, వర్షంలో దెబ్బలాటం ఉంది. అది నేను వీనస్ స్టూడియోలో చిన్న ఏదో సెట్ ఉందో ఆల్రెడీ, దానికి ఏదో కొంచెం రిపేర్ చేయించి దాన్ని ప్లాన్ చేస్తూ ఉంటే వెంకట అక్కినేని గారు రాము చూసుకో కొంచెం బడ్జెట్ అది ఇది అన్నారు. నేనేమన్నానంటే వెంకట్ అబ్సల్యూట్లీ ఇప్పుడు ఏంటి కంటెంట్, ఎవరో హీరోని కొట్టడానికి వచ్చారు. కొట్టడానికి వచ్చినప్పుడు అది అక్కడ ఉన్నాడు, వాళ్ళు వచ్చారు, అయిపోయింది. నేను అది రూమ్లో కూడా చేయొచ్చు. రూమ్లో నిద్రపోతున్నారు, వీళ్ళు వచ్చారు, రూమ్లోనే అయింది ఫైట్ మొత్తం. డెఫినెట్గా స్ట్రీట్లో రెయిన్ ఫైట్ కన్నా తక్కువ అవుతుంది 100%. కానీ స్ట్రీట్లో రెయిన్ ఫైట్ తీసినప్పుడు విజువల్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందా లేదా అనేది వీ హ్యావ్ టు టేక్ అన్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్. అంతేగాని మీరు బడ్జెట్ తగ్గించడానికి ఆల్రెడీ ఇంపాక్ట్ ఉన్న ఫీలింగ్ ఉన్నా దానికన్నా తక్కువ తీయాలని అంటలేదు నన్ను. దట్ ఈస్ నాట్ ద పాయింట్ అట్ ఆల్. అది మీ టైంలో కానీ నేను రెయిన్లో తీసినా కూడా ఐ మెయింటైన్ ద రియాలిటీ. కరెక్టే, మీ టైంలో తీశారు కాబట్టి ఇంత డిస్కషన్. ఇప్పుడు ఇవాళ పరిస్థితి ఎలా ఉంది చెప్పంటారా? సినిమా సపోజ్ ఒక స్టేజ్కి వచ్చేసింది, ఖర్చు దాటిపోతుంది, నిర్మాత వెళ్ళాడు, డైరెక్టర్తో అన్నాడు చూడండి బడ్జెట్ అయిపోతుంది అని అన్నాడు, ఇందాక వెంకట్ గారు మీతో అన్నట్టుగానే. వెంటనే ఇప్పుడు ఏమంటున్నది తెలుసండి, హీరో పిలిచి ఏంటి ప్రాబ్లం అవుతుందా, సినిమాకి ఎంత అయింది చెప్పు, నేను తీసుకుంటా, సినిమా మీద నాకు నమ్మకం ఉంది, నాకు ఇచ్చేసేసి నేను కరెక్ట్ వెళ్ళిపోతున్నాడు. లేదు నీకు ఎంత అయింది, 100 అయిందా 80 అయిందా, ఆయన ఉన్నాడు, ఆయన తీసుకుంటాడు, ఇచ్చేసి. కరెక్ట్. సో దాంతో ఇంకా నిర్మాతకి ప్రెస్టేజ్ అంటే అరే సినిమా వదిలేసుకున్నాడు, సినిమా ఈ ప్రొడ్యూస్ తీసి ఆడికి ఇచ్చేసాడు, పళ్ళ బిగున ఆ ఖర్చు అంతా భరించాల్సి వస్తుంది. కానీ నేను చెప్పింది సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ మీద జాలి చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకు చూపించుకోవాలంటే ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతూనే ఉంది ఇన్ని సంవత్సరాల నుంచి అని ప్రతి ప్రొడ్యూసర్కి తెలుసు. కానీ వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నాడు, తను చేతులు కట్టుకుని సార్ మీ డేట్లు ఇస్తే చాలు అని ఇలాంటి దాంట్లో వెళ్తారు. కానీ ఈ టర్మ్స్లో అయితే చేస్తానండి అని ఎవడన్నా అంటాడా? ప్రొడ్యూసర్ అనగలుగుతాడా? అనలేడు. అలాంటప్పుడు అతని మీద ఎందుకు జాలిపడాలి మీరు? ఓకే అయిపోయింది. ఎప్పుడు చెప్తాడు ఇది? సినిమా ఫ్లాప్ అయ్యి డబ్బులు పోయిన తర్వాత చెప్తాడు ఇవన్నీ. అంతకుముందు ఎప్పుడు చెప్తాడా? ఇంపాసిబుల్ చెప్పడం. కానీ ఇంకోటి ఏంటంటే హీరో కూడా ఎందుకు అడుగుతున్నాడు, ఆ టైప్లో వచ్చి అంత నాకు ఖర్చు పెడతాను బాబు, నాకు పెద్ద హిట్ కావాలి, ఇండస్ట్రీ హిట్ అవ్వాలని చెప్తాడు ఫస్ట్ వచ్చినప్పుడు. దాని తర్వాత చెప్తాడు ఇవన్నీ. అప్పుడు ఆబ్వియస్లీ మండదా మరి హీరోకి? చాలా పెద్ద సినిమా ఇస్తాను అప్పుడు మండుతుంది కదా గ్యారంటీగా. అలాగే హీరోలు కూడా ఫామ్లో ఉన్న హీరోలు ఎలా సెలెక్ట్ చేసుకుంటారంటే ఎవడు ఆతృతగా ఉన్నాడు అది కరెక్ట్ కదండి. ఇప్పుడు సినిమా అనేది ఇప్పుడు అందుకే చెప్తున్నా అన్నిటికీ కారణం రాజమౌళి. ఇప్పుడు రాజమౌళి ఒక ఇండస్ట్రీకి మ్యాక్సిమం కెపాసిటీ 70-80 crores ఉంది అనుకున్న రోజుల్లో డబల్ ఖర్చు పెట్టాడు. ఆ పాయింట్ ఏంటంటే తెలుగు సినిమా దానికి డబల్ ఖర్చు పెట్టారు అనుకోండి. మ్యాక్సిమం రికవరీ 70-80 ఉంటే 155తో ఖర్చు పెట్టారు. అది పే చేసి ఊహించని రీతిగా అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా అందరూ కూడా ఒక మనసులో ఏమొచ్చింది, రాజమౌళి ఎంత బాగా తీసాడు అనే కన్నా ఎంత పెద్దగా ఉంటే ఎంత ఖర్చు పెడితే అంత ఆడుతుంది అన్నది ఒకటి అర్థమైంది మనోళ్ళకి. రాజమౌళి అదర్ దెన్ దట్ ఎలా ఎమోషన్ కూర్చోబెట్టాడు అనేది మర్చిపోయి దీని మీద పెడుతున్నారు అందరూ వితౌట్ ఎనీ దాంతో. అప్పుడు ఏంటి, ప్రతి హీరో కూడా ఏ హీరో కూడా ప్రభాస్ కన్నా తక్కువ ఎందుకు అనుకుంటాడు? ఐదర్ ప్రభాస్ ఖాన్ నేను బెటర్ అనుకునే వాళ్ళు ఉంటారు, ఆ పక్కన వాళ్ళు ఈ కింద వాళ్ళు నేను కూడా అక్కడ అంత అవ్వాలనుకుంటారు. అందరూ కూడా మైండ్ సెట్లో ఏంటంటే ఎంత ఎక్కువ ఖర్చు పెడితే అంత ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అనేది వచ్చింది. సినిమా బ్యాడ్గా తీస్తున్నాం అంత లేదు సినిమా ఎవడు అనుకోడు కదా. అందుకని ఎందుకు తీస్తారు సినిమా? ప్రతి ఒక్కడు మిడ్ రేంజా, లో రేంజా, హై రేంజా అందరూ కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకున్నప్పుడే సినిమా మొదలెడతారు. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంటే అర్థం ఏంటి? 1,000 కోట్లు వచ్చేస్తుంది. 1,000 కోట్లు వచ్చేస్తుందంటే 100 కోట్లు 200, 300 ఖర్చు పెట్టడానికి ఏంటి పాయింట్? అది లాజిక్. ఆ లాజిక్లో మీరు కంప్లీట్గా మర్చిపోయేది ఏంటంటే కథ. అసలు అనవసరమైన ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి అది చేసి ఇది చేసి అన్నీ పెట్టి మీరు ఫైనల్గా
అంటే ఇప్పుడు సినిమా ఇంకోటి ఏంటంటే చాలామంది మీతో ఇంటర్వ్యూలో కూడా చూసాను, నేను చాలా కథ ఎక్స్ట్రాడినరీ ఉందండి, సినిమా మొత్తం చూశాను, అదిరిపోయింది. వాళ్ళు అబద్ధం చెప్పట్లేదండి. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు సీన్ టు సీన్ చూసి మురిసిపోతారు. ఏది సీన్ టు సీన్ అంటే ఎడిట్ కూడా కాదు, షార్ట్ మీరు మానిటర్లో చూసి మురిసిపోతారు. ఎక్స్ట్రాడినరీ, వాళ్ళు ఎవరో టపాట్లు కొడతాడు, ఇది కొడతాడు, అది కొడతాడు. అదే ఇక్కడ జరుగుతుందంటే నేను కూడా ఇంతకుముందు సార్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీరున్నారు, మీరు స్క్రిప్ట్ మీరు ఓన్గా మీరు తయారు చేసుకుంటారు. తయారు చేసుకున్నప్పుడే మీరు దాన్ని క్రాస్ చెక్ చేసుకుని, ముందు చెక్ చేసుకుని, వాడు చెక్ చేసుకుని ఒక తయారు చేస్తారు. మీ అసిస్టెంట్కి ఇస్తారు, వాళ్ళు డిస్కషన్ మీకు ఏమైనా చిన్న చిన్న చెప్తారు, మీరు వాళ్ళకి ఆన్సర్ చెప్తారు, మారుస్తారు, చేస్తారు. సో అప్పటికి మీ స్క్రిప్ట్ మీద మీకు ఒక 80% లవ్ వచ్చేస్తుంది. ఇంక తీయడం మొదలెడతారు. తీసినప్పుడు కూడా మీకు నచ్చే విధంగా తీస్తారు కదా. అవును, ఆఫ్ కోర్స్. సో 100% లవ్ అయిపోతుంది. కరెక్ట్. ఇంకా ఆ తీసింది మీరు మీ బ్రెయిన్లో ది బెస్ట్ తీసా 100% అది. ఎందుకంటే ఐడియా మీదే కదా, ఐడియా మీదే, ఎగ్జిక్యూషన్ మీదే, ప్రేమించింది మీరే, కరెక్ట్ చేసింది మీరే. సో మీరు ఆల్రెడీ ఇది ఒక ఫుల్ ప్రూఫ్గా నేను తీసేసాను అని మీరు ఉంటారు. బట్ అది జనాల్లోకి వెళ్ళిన తర్వాత కదా అది ఫుల్ ప్రూఫ్ కాదా, కరెక్టా కాదా. కరెక్ట్. సో మీకు తప్పు మీకు తెలిసిపోవడం కారణం అదే. ఆఫ్ కోర్స్. నేను అంటే ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్, నేను డెస్క్లో సబ్ఎడిటర్గా పనిచేస్తున్నప్పుడు పేజ్ అంతా తయారు చేస్తాం కదా, ఓ ఐటమ్ పేజీ ఫైనల్గా మీలాగా హెడ్కి ఇస్తాం, సార్ చూడండి సార్, ఇలా తీసి పెన్ను తీసి సరిగ్గా ఇమీడియట్గా ఇక్కడ రౌండ్ చేసి ఇక్కడ అక్షరం తప్పు ఉంది చూడండి వాడు. నేను బుర్రపాలు ఏంటిది, నేను ఎంతవరకు చేశాను కదా, ఉదయం నుంచి సాయంత్రం ఈ పేజీ తయారు చేశా, నాకు కనపడలేదు రామారావు బదులు రామారావా అని కనిపించింది, ఆయనకి ఇమీడియట్గా కనిపించి సర్కిల్ చేసాడు అలాగా అని నాకు ఆయన స్ప్లిట్ సెకండ్లో అది సర్కిల్ చేసి ఇక్కడ తప్పు దొరికింది అని ఎలా చెప్తున్నాడు. నేను ఎంత ఉదయం సాయంత్రం చేసిన నేను తప్పు పట్టుకోలేకపోయాను, నాది నేను అనుకునేవాడిని. సో ఫస్ట్ టైం ఆయన చూడడంతో ఆయన తప్పు మీద దృష్టి వెళ్తుంది అది టోటల్. సో నేను మొదటి నుంచి ఉదయం నుంచి చూసి అదే చదివి అదే రాసి అదే ఫ్రేమ్ చేసి అదే తయారు చేసేసరికి నాకు దాంతో ప్రేమలో పడిపోయి అది నేను కరెక్ట్ చేస్తున్నారు లేదా అన్నదాన్ని వదిలేయడం వల్ల జరుగుతుంది మిస్టేక్ అంటారు. అది కానీ మీరు ఇన్ని తెలుసు కదా, మీరు ఇన్ని చేస్తున్నారు, సరే మీ హిట్లు ప్రాబ్లమ్స్ నేను మాట్లాడలేదు, అది చాలాసార్లు మనం మాట్లాడాము, అది మీరు చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు ఇవాళ మనం ఫస్ట్ టైం ఖర్చుల గురించి ఎక్కువ మాట్లాడాం. ఇంతవరకు మీరు తీసిన సినిమాలు మరి మీరు పెద్ద భారీ బాహుబలి ఏవి లేదు, సో అందుకని 20 కోట్లు 30 కోట్లు పోయే ప్రైస్ లేదు. బట్ మెజారిటీ సినిమాలకి మీరే ఆల్మోస్ట్ ప్రొడ్యూసర్, ఏదో పేర్లు ఉంటాయి కానీ మీకు సేఫ్గానే బయటపడ్డారా, అవి ఎలా ఆడాయని పక్కన పెట్టేద్దాం. 100%. అండ్ దట్స్ రీజన్ ఆల్సో నేను అన్ని తీయగలుగుతానికి రీజన్ కూడా అదే కదా. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఇన్ ఏ సినిమాటిక్ ఫ్రేమ్ అనేది యాక్టర్స్ క్లోజప్. యాక్టర్స్ క్లోజప్ ఎక్స్ప్రెషన్ బాగుంటాం కాదు, ఎందుకంటే మీకు ఎమోషన్ కన్వే చేసేది ఫేస్ క్లోజప్. అప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు ఎవరు చూడరు, ఫోర్గ్రౌండ్లో ఉన్నోడు ఆర్టిస్ట్లో ఎమోటింగ్ అండ్ ద స్టోరీ మీకు కన్వే అవుతుంది. దాని దగ్గర నేను కాంప్రమైజ్ అవును. నేను ఫేసెస్ అని ఎస్టాబ్లిష్ ఫేసెస్ సెల్లింగ్ ఫేసెస్ అని కాదు, ఎక్కడైతే మీకు ఎక్స్ప్రెషన్. ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమా ఉందండి, వరల్డ్లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిల్మ్స్ అని పేరు ఉంది కదా, అసలు ప్రొడక్షన్ వాల్యూ షార్ట్ ఉంటుందా దాంట్లో, మొత్తం అంతా చిన్న చిన్న రౌండ్లో తీసాడు, ఎందుకంటే రియాలిటీ అది. ఇప్పుడు సర్కార్ ఉంది, అమితాబ్ బచ్చన్ సర్కార్ బాంబేని శాసించేవాడు, అంటే ఆయన ప్యాలెస్లో పెట్టి తీస్తే ఎలా ఉండేది సినిమా అసలు. అది నేను చెప్పేది ఖర్చు తగ్గించడం క్వశ్చన్ కాదు, మీరు యాక్చువల్గా ఖర్చు పెట్టి ఫిల్మ్లో ఉన్న రియాలిటీని తీసేస్తున్నారు. సరే ఇప్పుడు ఇంత లేటెస్ట్ వర్క్ మీది, సో ఇంత డిస్కషన్ అంటే మీరు టోటల్ వరల్డ్ సినిమాని, ఇండియన్ సినిమాని, తెలుగు సినిమాని చేసి తీసిన దిస్ ఇస్ ద లేటెస్ట్ ప్రొడక్ట్ ఫ్రమ్ ఆర్జీవి. సో దీనికి ఎంత ఖర్చు అయింది అప్రాక్సిమేట్లీ? నాకేం మీ అకౌంట్స్లో ఫిగర్ అంటే బికాజ్ ప్రొడ్యూసర్ ఇస్ సంబడి తనేదు అని చెప్తాను, మేబీ అరౌండ్ 6-7. సో ఇట్స్ వైబుల్. సో మీతో మరొకరు తీయడానికి ధైర్యం చేస్తారు, ఆ ప్రోడక్ట్ చేసి కావచ్చు, ఇంకో మీకు ప్రొడ్యూస్ కంటే ఎవరో ఒకరు వస్తున్నారు కదా మీ దగ్గరికి. కరెక్ట్. మీకు
సార్ నేనే అనిపిస్తుంది అంటే ఈ కంటెంట్ అంతా చూసిన అంటే కాదు ఇది రావటం రాకపోవటం సర్వైవల్ క్వశ్చన్ కాదు సార్. మనం యాక్చువల్గా మెయిన్ థింగ్ మాట్లాడేది ఏం చెప్తున్నానంటే దే ఆర్ వేస్టింగ్ మనీ. వేస్టింగ్ మనీ కన్నా ఎక్కువ అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ స్పాయిలింగ్ ద ఫిల్మ్. అదే మెయిన్ ప్రాబ్లం. అది ఎందుకు అడిగంటే క్వశ్చన్ ఈ ఇంటర్వ్యూ చూసినాడు ఎవరైనా సరేరా వాళ్ళు వేస్ట్ చేస్తున్నారా డబ్బులు ఒప్పుకుంటాం, నువ్వేం చేస్తున్నావు అనే థాట్ వాళ్ళ ఇంటర్వ్యూ చేసేవాడు బుర్రలో ఉంటుంది. వాడు కింద కామెంట్ పెడతాడు, ఇంక చెప్తాడే ఆ డబ్బులు వేస్ట్ చేశాడు నేనేం చేస్తున్నాడు అంటాడు కింద. ఇట్స్ వెరీ ఈజీ టు టైప్ ఏ కామెంట్. అదే కదా సార్ పాయింట్. మీరు ఇన్ని తెలిసిన వాళ్ళు మీరు కూడా ఆ తప్పు చేయకుండా ఈ సినిమాకి ఎంత కావాలో అంతే చేసి నేను అది చెప్తున్నా. అదే సార్ గివెన్ కంటెంట్ని ఎంత తక్కువలో కాంప్రమైజ్ అవ్వకుండా తీయటం అనేది యాక్చువల్ బడ్జెట్ డెఫినేషన్ అది అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోకిరి సినిమా, పోకిరి కాదు ఒక్కడు సినిమా అంటే వాట్ ఎవర్ అది కాస్ట్ అయింది, దాంట్లో భూమిక సాంగ్ ఒకటి ఉంది, నువ్వే మాయ చేసావో కానీ అంటే ఒక లేడీ పిల్ల అంటే అమ్మాయి ఎలా ఉంది, ఆడో విలన్ చూస్తున్నాడు ఒక ప్రేలాగా, ఈ సాంగ్ అది ఇక్కడ బ్లాక్ బస్టర్, తమిళ్లో బ్లాక్ బస్టర్. ఐ థింక్ విజయ్ చేసినట్టు ఉన్నాడు. ఇక్కడ 9 ఎంతో చేస్తే ఎంతో చేసింది, అక్కడే 11లో చేస్తే ఎంతో చేసి ఫైనల్గా బెంగాలీలో 2 కోట్లలో చేస్తే 18 కోట్లు చేసింది అక్కడ. బోనీ కపూర్ 3 కోట్లు పెట్టుకొని సినిమా రీమేక్ రైట్స్ అది ఫైనల్గా తీసాడు. అక్కడ తీసి ఏమై చేసే సాంగ్కి సెట్ వేసి సోనాక్షి సిన్హా 200 డాన్సర్లు పెట్టాడు. ఏమై నాతో అంటాడు గ్రాండ్ అచ్చా చీప్గా అదేంటి మొక్కల్లో పరిగెట్టి ఇలాంటి సాంగ్స్ ఉండమంటున్నాడు. అంటే ఈ కంప్లీట్లీ మిస్అండర్స్టూడ్ ద ఎంటైర్ ఇంటెన్షన్ ఆఫ్ దట్ సాంగ్. ఒక వల్నరబుల్ అమ్మాయి అలా వెళ్తూ ఉంటే ఆ అమ్మాయిని వీడు కాపాడి తీసుకొచ్చి ఆ రౌడీలు ప్రకాష్ రాజ్ లాంటి గోండా, అది స్టోరీ. ఆ ఒక్క సాంగ్ తన స్టోరీ మొత్తం మూల అంటే అంత అలా కష్టపడుతున్నారు ఇప్పుడు అందరూ. సార్ ఇదే ఇప్పుడు బోనీ కపూర్ చేసిన తప్పు మనవాళ్ళు కూడా చాలా చేస్తుంటారు. అదే అంటున్నా, ఇప్పుడు అందరూ అదే చేస్తున్నారు. ఇప్పుడు ఒక సినిమా హిట్ అవుతుంది సార్, ఆ సినిమాలో హిట్ ఫ్యాక్టర్ ఏంటి అన్నది పట్టుకోరు, జానర్ మాత్రమే పట్టుకుంటారు. సపోజ్ అది డివోషనల్ టచ్, మిథలాజికల్ టచ్, లేకపోతే హర్రర్ టచ్, అదే చూస్తారు. కానీ అసలు నిజంగా ఆ సినిమా హిట్ అవ్వడానికి అందులో ఉన్న హిట్ ఫ్యాక్టర్ ఏదో ఒక కోర్, ఒక సీనో, ఒక సాంగ్, ఒక వైరల్ డైలాగు, ఒక వైరల్ ఇది సంథింగ్ ఉంటుంది. కేవలం దానివల్ల హిట్ అయిన సినిమాలు చాలా ఉంటాయి. అవును, ఒకే ఒక సీన్ వల్ల హిట్ అయిన సినిమాలు చాలా ఉంటాయి. మిగతా సినిమా అంతా యావరేజ్గా ఉన్నా ఒక సీన్ దాన్ని లేపుతుంది. కరెక్ట్. లేదా ఒక సాంగ్ మొత్తం లేపుతుంది. కరెక్ట్. కేవలం కొన్ని సో ఇది మర్చిపోయి ఆ జోనర్ బట్టుకు వేలాడి టపటపటగా ఒక 10 సినిమాలు చేస్తారు. ఆ 10 సినిమాలు తినేస్తాయి అప్పుడు. కానీ సార్ సరే అందుకని అడిగింది ఇది. కానీ ఇంకోటి నాకు అనిపించింది ఈ కంటెంట్ అంతా చూసినాక మరి ఇంత భయపెట్టకుండా కొద్దిగా అంటే ఎక్స్ప్రెషన్స్ సేమ్ ఉండొచ్చు, కంటెంట్ సేమ్ ఉండొచ్చు, కొద్దిగా నేను కొంచెం ధైర్యం చూడమ్మా భయం వేస్తారా చూడడానికి అనేటట్టు కాకుండా తీయడానికి అవకాశం లేదా అంటే అవకాశం లేదు. కానీ నా పాయింట్ ఏంటంటే జానర్ సినిమాలు తీస్తున్నప్పుడు, జానర్ అంటే నేను ఉద్దేశంలో ఎలాంటి టైపు ఆడియన్స్కి నచ్చుతుందని వాళ్ళని కంప్లీట్గా సాటిస్ఫై చేయడానికి చూడాలి. కానీ అందరినీ ఆకట్టేసుకోవాలి అనే ఫండమెంటల్ ఆలోచన జానర్ సినిమాలో దెబ్బతింటుందని నా ఫీలింగ్. ఇప్పుడు హారర్ ఉందనుకోండి, వైలెంట్ థ్రిల్లర్, లేకపోతే ఏదో జానర్, ఈచ్ జానర్కి ఒక సెపరేట్ కైండ్ ఆఫ్ ఏ సెన్సిబిలిటీ ఉంటుంది. సో అప్పుడు అది ఎవరిని టార్గెట్ చేస్తున్నాము అని మనం అనుకుంటే వాళ్ళని ఫుల్గా చేయాలి, కానీ అందరినీ చేయడానికి ట్రై చేయకూడదు. అలా అని మన క్యాలిక్యులేషన్ వర్కౌట్ అవుతుందని నేను అనట్లేదు. ఇప్పుడు సపోజ్ 1000 మంది ఆడియన్స్ ఉన్నారనుకోండి, సారీ లాంటి సినిమాకి ఒక లెట్సే 10 మంది చూసినా కూడా ఓకే, ఎందుకంటే ఆ కాస్ట్లో తీసాం. ఆ పర్టికులర్ పీపుల్ ఫుల్గా సాటిస్ఫై చేయాలి, మిగతాది ఏమైనా వస్తే బోనస్గా తీసుకోవాలి. అంతేగాని ఈ 10 రూపాయలతో కూడా నేను 1000 రూపాయలు చేసేయాలని అందరూ ఆడి కోసం ఇది పెట్టు, వీడి కోసం అది పెట్టు అని డైల్యూట్ చేయటం అనేది తప్పు అనేది నా ఫీలింగ్. నేను బిజినెస్ అంటే ఎక్కువ మంది చూడాలంటే బిజినెస్ అని కాదు. ఇప్పుడు మీరు తీసుకున్న ఒక కాన్సెప్ట్ మంచిది, ఏంటి ఎక్స్ట్రీమ్ లవ్ అంటే ఒక గీత దాటేసిన లవ్ డేంజర్ మారుతుంది అన్నది ఒకటి. కరెక్ట్. రెండోది ఇవాళ సోషల్ మీడియా మీద కొంచెం అవేర్నెస్, దాన్ని జరుగుతున్నది ఏంటి అన్నది కూడా ఇందులో ఈ రెండు కలిసి కదా మిక్స్ చేసి. కరెక్ట్. సో ఈ మెసేజ్ అందరికి వెళ్తే బెటర్ కదా. ఇప్పుడు ఆ కుర్రాన్ని ఇప్పుడు ఈ అమ్మాయిని చూడగానే సినిమా చూడాలనిపించవచ్చు,
ఆ కుర్రాన్ని చూడే మరి ఎక్కువ భయపెట్టేస్తున్నాడేమో, చూడలేమో అంత రక్తము బ్లడ్, వాడు ఇలా కత్తెట్టుకు మీద పడిపోతున్నాడు, ఈ అమ్మాయి స్కేరీగా అరిచేస్తోంది, ఈ అమ్మాయి ఒళ్ళంతా కూడా రక్తం ఉంది. ఇది కొంచెం భయపెట్టి జనాల్ని మీరు 10 మంది ఓకే, ఆ 10 మంది ఆ స్టాటిస్టిక్ అప్రోచ్ని తట్టుకోగలరు ఉండొచ్చు, పర్లేదు మనం చూసేస్తాం, లేదు కొంచెం గుండె ధైర్యం ఉంది, కనీసం ఇంకొక 10 మంది చూడడానికి ట్రై చేసి మీరు 100,000 మంది. నేను అదే అది ఇప్పుడు ఆ క్యాలిక్యులేషన్లోనే మీరు ఎక్కడో తప్పిపోతారు. గ్రీడ్ అంటే అదే కదా, ఈ 10 మంది ఇంకో 10 మంది కాదు మరొక 10 మంది సార్, మన 10 మంది కన్నా 5 అనుకున్నా కూడా ఎంతో కొంత తప్పినట్టు అది నేను చెప్పేది. మనకి మోస్ట్ ఇంపాక్ట్ఫుల్గా ఏది ఉంది అనే దానికి స్టిక్ అవ్వడమే కరెక్ట్ అని నా ఒపీనియన్. సో నాకు తెలిసి మన మంచి ఒక బోరింగ్ ఇంటర్వ్యూ చేసామేమో, ఏది మొత్తం ప్రొడక్షన్ వాల్యూస్ అది. అంటే నా ఒపీనియన్ ఇది. అంటే ఎవరైనా చూస్తే మన ఇంటర్వ్యూ ఇది ఒక్కటే వాళ్ళకి అర్థమైతే, ఇప్పుడు ఇది మన క్వింటిన్ టారెంటినో ఏమన్నాడంటే, మీరు సినిమా తీస్తున్నప్పుడు సినిమా తీయట్లేదు, మీరు ఫోటోలు తీస్తున్నారు. యాక్చువల్గా ర్యాపిడ్గా 24 ఫొటోస్ పర్ సెకండ్ తీస్తుంది కెమెరా, అందుకని మీకు అది ఒక ఇల్యూజన్ వస్తుంది, అదేదో మూమెంట్ ఉందని. ఫోటోలు తీయడానికి ఎంత ఖర్చు ఏంటి అని అడిగాడు. క్రిస్టోఫర్ నోలాన్ ఈజ్ ఆల్వేస్ నోన్ ఫర్ వెరీ న్యాచురల్ లైటింగ్, అసలు లైట్లు ఎక్కువ వాడడం. అది తన ఫస్ట్ సినిమా ఇది మన తన పేరేం మర్చిపోయాను, ఐ థింక్ ఇన్సోమ్నియా. అది అప్పుడు బడ్జెట్ లేక ఓ న్యాచురల్ లైట్ తీసుకున్నాడు. తను ఏమంటే, ఇప్పుడు నేను చాలా పెద్ద రేటర్ అయిపోయి విపరీతంగా డబ్బులు ఉన్నాయి కాబట్టి పెద్ద కెమెరామెన్ బోర్డ్ అండ్ లైట్లు తీసుకొచ్చి ఆ న్యాచురల్ లైట్ క్రియేట్ చేస్తున్నాను అంటాడు. అవన్నీ పెట్టేసి కట్ చేసి ఆ న్యాచురల్ లైట్ వస్తుంది ఫైనల్గా. అది ఒరిజినల్గా ఏమి లైట్ లేకుండా వచ్చేది. నా పాయింట్ ఏంటంటే, ఇందాక నేను సందీప్ గురించి చెప్పింది కూడా అదే మీకు. ఇప్పుడు ఒక యానిమల్ కెమెరామ్యాన్కి ఎంతో ఒక 2.5 ఎంతో ఇచ్చినట్టు. నాకు బాగా క్లోజ్ తను, నా సర్కారు సినిమా చేసాడు. తను ఏమన్నాడు నాతో, అసలు అంతా సందీపే చెప్తున్నాడు ఏం చేయాలో, నేను అసలు డిఏ కూడా చేయలేదు సినిమాగా అన్నాడు. మీరు చూస్తే యానిమల్ వెరీ ఫంక్షనల్ ఫోటోగ్రఫీ. అయ్యి అమ్మ ఏముందరా షార్ట్, ఏముందరా లైటింగ్, సంజీవ్ అలా ఎవరు మాట్లాడు. ఫంక్షనల్ అంటే అక్కడ దానికి ఎంత కావాలో అంతే ఉంటుంది, మినిమం నీడ్. అది సందీప్ బిలీఫ్, రియలిస్టిక్గా చూపిస్తున్నాడు కాబట్టి. సేమ్ థింగ్ అర్జున్ రెడ్డి. ఇప్పుడు అర్జున్ రెడ్డి నాకు తెలిసి 2.5 లక్షలు ఇచ్చి ఉంటాడు, వీడికేమో 200 కోట్లు ఇచ్చి. ఎందుకు ఇచ్చాడంటే ఒకటి ఉన్నాయి, కానీ 2.5 కోట్లు ఇచ్చి 2.5 లక్షల కెమెరా వరకు చేయించుకున్నాడు. అది నా పాయింట్. ఇది నేను సందీప్ని డైరెక్ట్గా అడిగి ఒప్పుకున్నాడు తను. సో మీరేంటి ఖర్చు పెట్టేది? ఇప్పుడు సందీప్ లాంటి వాడు కూడా బట్ ఈ సైడ్ ఎంత పెద్ద తీసుకొస్తే అంత తలనొప్పి అని ఫస్ట్ టైం రియలైజ్ అయ్యని చెప్పినాడు. ఎందుకంటే మీ డబ్బులు ఎక్కువ ఇస్తే ఎక్కువ వినాలి కదా మాట. అది ఆ డైరెక్టర్ అవ్వచ్చు, చెప్పాలి, కరెక్ట్, ఏదో చెప్పకపోతే నేను తీసుకున్న డబ్బులు న్యాయం చేయను, కరెక్ట్ అన్నది. సో ఇప్పుడు నా అన్ని సినిమాలు ఫోటోగ్రఫీ సిమిలర్గా ఉంటుంది. అది పెద్ద సినిమా అవచ్చు, చిన్న సినిమా ఏదైనా అవచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న టాప్ 5 కెమెరామ్యాన్ నా దగ్గర స్టార్ట్ అయ్యారు. సుదీప్ చటర్జీ, మన సంజయ్ బన్సాలి కెమెరామ్యాన్, అసీం మిశ్రా టైగర్ జిందాబాదీ అని, అమిత్ రాయ్, వీళ్ళందరూ కూడా నా దగ్గర నేను 50,000 25,000 ఇచ్చుకున్నాను. వాళ్ళు 2.5-3 కోట్లు తీసుకుంటున్నాను ఇప్పుడు. సో అప్పుడేంటి ఈ పాయింట్, నాకు తెలుసు కెమెరా ఎవరికి ఎలా చేయాలనేది. అది అప్పుడు నేనేంటి, 2.5 కోట్లు రేంజ్కి వెళ్ళే కెమెరామ్యాన్ పొటెన్షియల్ వాడు 25,000 తీసుకున్నప్పుడే నేను చూడగలుగుతాను వాడి దగ్గర ఉందా లేదా అని. అది పాయింట్ అక్కడ. నాట్ ఓన్లీ దట్, మీకు అది లేనప్పుడు మీరు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మీ దగ్గర కూడా ఆ పొటెన్షియాలిటీ ఉంది కాబట్టి వాటి చేసి మీరు వర్క్ చేయించుకోగలరు. నా దగ్గర లేనప్పుడు ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఒక కత్తిపేటతో ఎలా కోసుకోగలిగే కెపాసిటీ నాకు ఉన్నప్పుడు దగ్గర కత్తిపేట, నాకు కెపాసిటీ లేనప్పుడు కాస్ట్లీ పెట్టి మిషన్ తెచ్చుకుంటా. అది కరెక్ట్. నాకు ఆ కోసి కెపాసిటీ లేదు. ఇప్పుడు నేను ఎప్పుడు ఇంటెలిజెన్స్ వస్తుంది. ఇంటెలిజెన్స్ అంటే మనిషి మాట్లాడుతున్నప్పుడు ఉన్న ఇంటెలిజెన్స్ బట్టి నేను ఒక క్రాఫ్ట్ ఇస్తాను, కానీ వాడి స్కిల్, వాడి బ్యాక్గ్రౌండ్, వాడు ఏం చేసాడు అని చూడండి నేను అసలు. ఎందుకంటే సినిమా అనేది ఒక టీమ్ ఎఫర్ట్. ఎవరి మూలాన ఫోటోగ్రఫీ అంత బాగుంది, లేకపోతే ఎవరి మూలాన ఏం బాగుంది అనేది మీకు బయట నుంచి చూడటానికి ఆస్కారం లేదు అసలు.
మనిషి మీకు తెలిసిపోతాడు, మీరు మాట్లాడి డీప్గా మాట్లాడినప్పుడు తెలిసిపోతాడు అది ఏంటి, ఆ కెపాసిటీ ఏంటి, అది ఇదేంటని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్కార్ మంచి ఫోటోగ్రఫీ, అమితాబ్ బచ్చన్ క్లోజప్స్ ఎక్స్ట్రాడినరీ అని అమితాబ్ రాయ్కి విపరీతమైన పేరు వచ్చింది కెమెరామ్యాన్కి. ఇప్పుడు నేను చెప్పే అమిత్కి అది మెయిన్గా వచ్చింది అమితాబ్ బచ్చన్ ఎక్స్ప్రెషన్. అమితాబ్ బచ్చన్ని తీసేసి శక్తి కపూర్ మీట్ అక్కడ సేమ్ లైటింగ్ సేమ్ కంపోజిషన్ లేకుండా వస్తుందా, రాదు. అప్పుడు ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ ఏమన్నా అంటే టెక్నిక్ అనేది ఎలివేట్ చేస్తుంది, అంతేగాని క్యారీ చేయలేదు. ఉన్న దాన్ని కొంచెం పెంచుతుంది కానీ ఇట్ కాంట్ క్యారీ, అది లేని దాన్ని క్రియేట్ చేయడానికి దానివల్ల కాదు అని యూనో. సో బట్ ఆల్ చాలా సింప్లిస్టిక్ పోర్షన్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో సినిమా చూసాను, అడిగి చూడటానికి బలూచిస్తాన్ ఒక సూపర్ పెడతాడు, అక్కడెక్కడ ఒక ఇరాక్ అంటాడు, ఇది అంటాడు, అది అంటాడు. అసలు అంటే అంత అక్కడికి వెళ్ళిపోయి మనకి రిలేటబుల్ ప్లేసెస్లోకి వెళ్ళిపోయే పెద్ద సినిమా అని $35,000 million అని పెడతాడు నంబర్. మీ కనెక్షన్ కూడా ఉండదు అసలు. $35 million అనేసి ఎవరికైనా అర్థమవుతుంది అసలు అది ఏంటని, అంత ఫిగర్ ఏంటని. మీకు ఎప్పుడైనా రిలేటబుల్ అంటే ఒకటి చెప్తాను మీకు ఎగ్జాంపుల్. మీరు 10 అంతస్తుల నుంచి కింద చూసారనుకోండి, భయం వేస్తుంది, అక్కడి నుంచి పడితే అనిపిస్తుంది. 100 అంతస్తులు మేము చూసారనుకోండి, అందంగా ఉంటుంది ప్రపంచం. ఎందుకంటే మీరు రిలేట్ అవ్వలేదు ఆ డిస్టెన్స్కి, రిలేట్ అవ్వలేదు ఆ డిస్టెన్స్కి. ప్లేన్లో కూర్చొని కింద చూసుకోండి 30,000 feet పైన ఉండి అందంగా మేఘాలు ఎన్నో ఉంటాయి. ఎందుకంటే అది కూడా మీరు రిలేట్ అవ్వలేదు. మీకు మీ రియల్ లైఫ్లో ఎంత దగ్గరగా ఇలా అవుతుంది అని అనుకుంటే దానికి మ్యాక్సిమం ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది. ఇప్పుడు తీసే వీళ్ళందరూ కూడా దాన్ని మొత్తం తీసి పాడేసి ఒక అన్రిలేటబుల్ ఇది బిగ్ అంటే ట్రైలర్లో ఎక్స్ట్రాడినరీ భారీ ఖర్చు పెట్టారు. మీరు రివ్యూస్ కూడా అంతే కదా, ప్రొడక్షన్ వాల్యూస్ వీళ్ళు ఎవరో బాగా ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టడం కాదమ్మా, ఖర్చు పెట్టింది ఎఫెక్టివ్ పాయింట్, కానీ ఖర్చు పెట్టమేంటి అసలు. అలా నా ప్రొడక్షన్ కంపెనీ చాలా ఖర్చు పెట్టి తీసారంటే చాలాసార్లు ఇదే క్వశ్చన్ ఇంకో విధంగా చాలామంది అడిగినా, నేను అడిగినా, మీరు ఎప్పుడు కూడా నేను ఏది ఇంటెన్షన్గా కావాలని ఎవడు చేయడు, కావాలని ఎవడు ఫ్లాపులు తీయడు, కావాలని ఎవడు బ్యాడ్ ఫిల్మ్ తీయడు అని మీరు చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చేసారు. సార్ ఇంత నాలెడ్జ్ ఉండి అంటే నాకు అనిపిస్తుంది మీరు కేవలం టైంపాస్ కోసం సినిమాలు తీస్తున్నారా అని. అంటే టైం స్పెండ్ చేయాలి ఏదో సరదాగా, అంతేగాని మీరు సీరియస్ ఫిల్మ్ మేకర్గా ఉన్నారంటారా? నేను అది ఇప్పుడు ఇది చాలాసార్లు ఆన్సర్ ఇచ్చాను. మళ్ళీ ఇంతసేపు ఒక 1 hour పైన మనం డిస్కస్ చేస్తాం. సో మీ దగ్గర ఒక వ్యాస్ట్ లాడ్జ్. మీ దగ్గర ఇంకా నాకు చాలా నచ్చే విషయం ఏంటంటే, నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయం కూడా, ఇప్పుడు వెనకడికి ఎవడో ఏదో చెప్తాడు, ఏదో ఒక సినిమాలో ఒక ఇష్యూ ఉంటుంది, ఎవరికి చాలామంది గుర్తుంటుంది, ఫలానా వాడు ఇలా అన్నాడు అని చెప్పేసి పంట. మీరు సినిమా అన్నవాడు బుక్లో చెప్పిన వాడు పేరుతో సహా చెప్తాడు. అది గొప్ప మెమరీ పవర్ నిజానికి. నాకు ఏబికే ప్రసాద్ గారు వినే ఉంటారు, ఆయన ఎన్నో డైరీస్కి ఫౌండర్, ఈనాడు దగ్గర నుంచి అనేది. ఆయన ఇలా క్యాజువల్గా కూర్చొని మాట్లాడుతూ, ఇప్పుడు మీరేం చెప్పారు, ఫలానా డైరెక్టరు ఫలానా చెప్పాడు, ఆయన టక్మ లేచి ఆయన లైబ్రరీకి వెళ్ళి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఆ బుక్ పిక్ చేసి పేజీ తీసి ఇక్కడ అన్నాడని చూపిస్తాడు. అంటే ఎంత మెమరీ, ఆ బుక్ ఎక్కడుంది, ఆ మొత్తం బుక్ ఎక్కడుంది, ఎన్నో పేజీలో ఉంది అన్నదాన్ని తీసి చూపించేవాడు ఆయన. ఓకే. సో మీరు నాకు చాలా ఇష్టమైన ఏంటంటే, ఇదంతా ఇప్పుడు బిఫోర్ శివ చదివేశారా, ఇదంతా ఆఫ్టర్ శివనా, లేదా కంటిన్యూస్ ప్రాసెస్? ఇది కంటిన్యూస్ ప్రాసెస్, ఇప్పటికీ చదువుతారా బుక్స్? ఇప్పుడు బుక్స్ చదువు గో త్రూ నెట్, మన ఏఐ యాప్స్ కాదు, ఫలానా డైరెక్టర్ పెద్ద వాళ్ళు కంటిన్యూస్లీ ఫాలో ఈవెన్ లేటెస్ట్ ఫిల్మ్స్. గొప్ప విషయాన్ని మన బుర్రలోకి తీసుకెళ్ళడం. రీసెంట్గా ఒక ఫిల్మ్ వచ్చింది, అది అడాలసెన్స్ అని, వరల్డ్ అంతా బిగ్గెస్ట్ టాక్డ్ అబౌట్ మినీ సిరీస్. అంటే దాని టెక్నాలజీ అసలు మీరు ఊహించలేదు మీరు అసలు ఆ సినిమా ఎలా తీసారని. సో ఇవన్నీ నేను ఫాలో అవుతూ ఉంటాను కంటిన్యూస్ ప్రాసెస్. బిఫోర్ శివ నుంచి ఇప్పటిదాకా కూడా చదవడం కానీ, చూడడం కానీ, కరెక్ట్, గుర్తుపెట్టుకోవడం కానీ. సరే, ఇంత ఖర్చు గురించి మాట్లాడాం కాబట్టి మీ డైలీ ఖర్చు ఎంత ఉంటుంది? అంటే డైలీ ఖర్చు నాకేముంటుందండి, అంటే జస్ట్ సార్ ఇండియాలో నాకు ఒకటి చెప్పండి, ఇంత పెద్ద ఆఫీస్ ఏ డైరెక్టర్గానే ఉందా ఓన్గా?
సరే ప్రొడ్యూసర్ ఆఫీస్ తీస్తాడు సాధారణ మన ఎక్కడ ప్రొడ్యూసర్ గారు ఫలానా సినిమా ఉంటే ఆఫీస్ చేస్తాడు, ఈ డైరెక్టర్ వెళ్ళి ఆఫీస్లో కూర్చుంటాడు క్యాబిన్లో, అది వేరే సంగతి. బట్ ఒక డైరెక్టర్కి ఓన్గా ఇంత పెద్ద ఆఫీస్ పెట్టుకున్న డైరెక్టర్లు ఎవరు ఉన్నారా? నాకు అందరు ఆఫీసులు నాకు తెలియదు. 5 అంతస్తుల ఆఫీస్ ఇది, ఒక హార్ట్ ఆఫ్ చాలా పాష్ ఏరియాలో. అంటే ఇప్పుడు బేసిక్గా బాంబేలో కంటిన్యూస్ పెద్ద సినిమాలు తీస్తున్నారు కదండి చాలామంది. ఇప్పుడు యశ్రాజ్ కానీ లేకపోతే ఇల్లు అనుకుంటాయి పెద్ద ఆఫీసులు. అది ప్రొడక్షన్తో బాటు కదా. యా కరెక్ట్. ఎంత ఖర్చు అవుతుంది దీనికి నెలకి? అవన్నీ వద్దులేదు మీకు, ఎందుకంటే అవి నా పార్ట్నర్స్ వాళ్ళకి సంబంధించినవి, అందుకని ఇది మీ ఓన్ కాదు, నాది నా పార్ట్నర్ది. సో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్, వాళ్ళు ప్రొడక్షన్ పార్ట్నర్సా ఆల్సో? ఈ ప్రొడ్యూసర్గా ఇప్పుడు యాక్చువల్గా మీరు రవిశంకర్ వర్మ అని పేరు వేశారు, తనే నా పార్ట్నర్. అతనే మీ పార్ట్నర్? సో దీన్ని ఆయన ఇన్వెస్ట్ చేస్తారు. బట్ ఆయనకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎట్లా? అది ఆయన అడగండి. అదే సార్, కానీ నేను అసలు మనీ గురించి మాట్లాడినా ఇప్పుడు. అంటే యాజ్ ఎ రూల్ ఐ డోంట్ టాక్ అబౌట్ మనీ. నాకు ఇప్పుడు ఆశ్చర్యం వేస్తుందంటే రాంగోపాల్ వర్మ సరే మీ డైలీకి వచ్చేంత ఉంటుంది, మీరు తిరిగే మహా అయితే పిడికిడ అన్నం ఉంటుంది, మహా అయితే ఒక రెండు పెగ్గులు ఉంటాయి, అంతకుమించి మీకు వచ్చే ఉండదు. మీరు ఎందుకంటే పెద్ద బయటకు కూడా వెళ్ళరు కదా, ఏమి రోజు పెద్ద కారేసి సీట్ అంతా తిరగరు కదా. సో మీ ఇన్ పర్సన్గా మీకు పెద్ద ఖర్చు ఉండదు. బట్ ఈ ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చు ఎక్కువ ఉంటుంది. సో దాన్ని ఎట్లా మీట్ అవుతున్నారా అని డౌట్ వచ్చింది. సో యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్. సో ఇంకేంటి సార్, రాంగోపాల్ వర్మ ట్విట్టర్లో బాగా తగ్గినట్టు కనిపిస్తుంది. అంటే నేను అనేది వాళ్ళని తిట్టడం వీళ్ళని తిట్టడం లేకపోతే ఇంకోళ్ళ మీద ట్వీట్ చేయడం కాదు, మీ టిపికల్ టంగ్ ట్విస్టర్స్. డిపెండ్స్ ఆన్ టైం అవసరం. ఇప్పుడేమో ఇదేందో అండి, 2 సినిమాలు స్టార్ట్ అవుతున్నాయి, ఆ ప్రీ ప్రొడక్షన్ దీంట్లో బిజీగా ఉన్నాను. ఈ మధ్యన కొంచెం సిండికేట్ అని చెప్పి తెగ ఊరిస్తున్నారు. సిండికేట్ స్టార్ట్ అవుతుంది, ఇంకోటి మనోజ్ వాజ్పేయి తోటి ఒక హారర్ కామెడీ చేస్తున్నాను. 2 కూడా జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. సిండికేట్ పెద్ద సినిమా, ఇన్ ద మీన్ నోటెడ్ యాక్టర్స్. ఏంటి దాని మీద చాలా రకరకాల గాసిప్లు వినిపిస్తుంటాయి, ఆ హీరో ఆ డీటెయిల్స్ తర్వాత చెప్తాను. సిండికేట్ ఉంటుందా? ఆ జనాలు దాన్ని ఊహిస్తున్న రేంజ్ ఉంటుంది. అంటే జనాలందరూ ఏంటంటే ఇప్పుడు మీరు ఎవరితో తీసినా జనాలు మీ సెట్ ఆఫ్ ఆడియన్స్ చూస్తారు, అది బాగుంటే ఇంకా చూస్తారు, అది వేరే సంగతి. బట్ అలా కాకుండా మీరు కానీ పూరి గారు కానీ కృష్ణవంశీ గారు ఇలా అలవాటైన వాళ్ళందరూ కూడా ఆ హీరోతో తీస్తే బాగుండు, ఈ హీరో తీస్తే బాగుండు, ఇలాంటి ఉంటుంది కదా కొంత. అలాంటి అవకాశం ఉంటుందా? కాస్త ఆశ పెట్టుకోవచ్చా? ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జున కావచ్చు, వెంకటేష్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, అలా ఏమైనా ఆశ పెట్టుకోవచ్చా? ఆశ అందరూ వాళ్ళ పనులు ఉంటారని ఎవరు దీని మీద ఆశ పెట్టుకోరు. ఆ పర్టికులర్ ఫ్రైడే వాళ్ళు వస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే చూస్తారు, లేకపోతే ఉండదు, అంతకన్నా ఏం ఉండదు. చూసేవాళ్ళు ఫిల్మ్ ఫ్యాన్కి వాళ్ళ ఉద్యోగం వాళ్ళకి ఉంటుంది, వాళ్ళ వ్యాపకం వాళ్ళకి ఉంటుంది, అవన్నీ ఉంటాయి. ఉంటూనే ఆర్జీవి నాగార్జున సినిమానా, ఆర్జీవి వెంకటేష్ సినిమానా, ఆర్జీవి అమితాబ్ మల్లినా అన్న చిన్న అది ఉంటుంది కదా, అది ఉన్నంత మాత్రాన అవన్నీ లేనట్టు కాదు, అవి ఉంటాయి. ఇన్ అడిషన్ టు దట్ అదే ఫిల్మ్లో ఉన్న స్పెషల్. ఉన్నా ఉండకపోయినా ఫైనల్గా నేను చేయగలిగితే నేను చేస్తాను కదా, దాని గురించి ఆలోచించడం మీనింగ్ లేదు. అంటే జనాలకు ఒక లీడ్. నేను ఎలాగో సినిమా తీయడానికే ఉన్నా, ఇంకేమీ చేయనని చెప్పాను చాలాసార్లు. అప్పుడు నాకు అనిపించింది చేస్తాను. దాని తర్వాత సిండికేట్ని పెద్దగా ఊహించుకోవచ్చు, అంతవరకే చెప్పండి. నేను కాదు ఇప్పుడు ఊహించుకోవచ్చు అంటే ఏ విధంగా ఇందాక అన్నారు కదా మీరు ఆర్డర్ గురించి. ప్రొడక్షన్ కాస్ట్ గురించి మాట్లాడలేదు, స్టార్ కాస్ట్. పెద్దగా ఓకే. ఇంకేంటి సార్ సంగతులు? అంతే. ప్రస్తుతానికి శారీ విడుదల కడాల్లో ఉన్నారు. 4th 21st నుంచి 4th వచ్చినట్టు కదా? 4th వచ్చింది. సో థ్యాంక్ యూ సార్. ఓకే సార్. చాలా ఒక జనాలకు బోర్ కొడుతున్న ఇంట్రెస్ట్. మీరు ఒక విధంగా మీరు ఒక చిన్న సిరీస్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని నా సలహా. రిలీజ్కి ముందు ఇంటర్వ్యూలు ఉంటాయి కదా, తర్వాత రిలీజ్ అయ్యాక మీరు రివ్యూ వస్తారు. సో రిలీజ్ ముందు ఇచ్చిన ఇంటర్వ్యూకి మీరు ప్రజెంట్ ఇచ్చిన రివ్యూకి ఇంటర్వ్యూ చేయాలి. అప్పుడు ఇప్పుడు బిఫోర్ అండ్ ఆఫ్టర్ లాగా. మన ఎవరో డైరెక్టర్ మీతో డైరెక్టర్ మర్చిపోయాను, ఫ్లోలో చూసాను, ఎక్స్ట్రాడినరీగా ఉంది, దీంతో నా ఫ్యూచర్ మారిపోతుంది అని చెప్పాడు. కట్ చేస్తే మీ రివ్యూ చూసా తర్వాత.
మీరేమో ఇంతకన్నా ఇది ఎవరు ఏ కథ విన్నారు ఎవరు చేశారు అని. ఇప్పుడు ఈ రెండు ఇంటర్కట్ చేస్తే ఎక్స్ట్రాడినరీగా ఎంటర్టైనింగ్గా ఉంటుందని ఒక చాలా ఒక సలహా అది. అట్లీస్ట్ మీలాంటి వాళ్ళు మా ఇంటర్వ్యూని రివ్యూని రెండు చూసి ఇది మీరు ముందు ఇంటర్ప్రిటేట్ చేసుకున్నందుకు ఇంటర్కట్ చేసుకున్నందుకు అంటే మాకు రివ్యూ ఎవరిని బాధ పెట్టాలని ఉండదు సార్. కానీ కొంచెం ఆ సినిమా లవర్గా కావచ్చు, లేకపోతే అరే ఏంటిది అక్కడ ఒక విషయం ఉందండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిటిక్స్ని ఎక్కడ మిస్అండర్స్టాండ్ చేసుకుంటారంటే, ఇంక్లూడింగ్ క్రిటిక్స్ ఇస్ గాట్ నథింగ్ విత్ ఫిల్మ్స్. క్రిటిక్స్ ఆర్ టు డూ విత్ ద ఆడియన్స్. ఆడియన్స్ని కాపాడటానికి ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఒక మీకు డిస్క్లైమర్స్ ఉంటాయి కదా, సిగరెట్ తాగదు లేకపోతే ఇలాంటివి ఉంటాయి కదా, మందుల మీద అన్ని రాస్తారు ఏముంది వార్నింగ్ అన్ని. అలాగా ఒక మన హ్యూమన్ ఎకో సిస్టంలో కాషన్ ఇచ్చేవాడు కూడా అమ్మటానికి ఒకడు, అమ్మేవాడిని నమ్మద్రోయ్ వాడికి ఏదో వేరేది అమ్ముతున్నాడు అని కాషన్ చేయడానికే ఉంటాడు క్రిటిక్. చాలామంది ఏమనుకుంటారంటే క్రిటిక్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ అని కూడా. మా దగ్గర సినిమాలు చూసి మేము సినిమాలు చూపిస్తే మా మీద రాస్తారా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిటిక్స్ ఆర్ నాట్ వర్కింగ్. ఇంకో ఇండస్ట్రీలో ఇంకో మిస్కన్సెప్షన్ ఏంటంటే, మీరు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడతారు కదా, అక్కడ మీడియా వాళ్ళందరూ మీ అందరూ మంచి ఉదయంతో మంచి మనసు చేసుకుని రాయండి అంటారు. క్రిటిక్స్ ఎవరు రారు అలాంటి ఈవెంట్స్ వాళ్ళకి తెలియదు. అది ఇంకా మీరు అంటే నాకు కూడా ఏంటంటే ఫిల్మ్ మీడియా ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటారు. కరెక్టే, కానీ అందులో పార్ట్గా ఉంటే మీరు పర్ఫెక్ట్గా రాయలేరు. ఇప్పుడు నేను మీతోటి మీతో పార్ట్ అండ్ పార్సల్ అనేది ఇది ఆల్ ఇండిపెండెంట్ యూనిట్స్ అండి. అదొక వర్టికల్, అది దానికి ప్యారలల్ జర్నీస్, ఎవ్రీ వన్ ఈజ్ రిలేటెడ్ అన్న. సో ఇప్పుడు కార్లు ఫాస్ట్గా నడపకూడదు అని ఒక యూనిట్ ఉంటుంది. కారు ఫాస్ట్గా నడపడానికి ఆడేదో తయారు చేస్తాడు, ఈడెవడో నడుపుతాడు, ఏదో యాక్సిడెంట్ అవుతుంది. వీళ్ళందరినీ కలిపేసి అందరూ కార్లు సంబంధించిన అంటారు మీరు. ద ఫంక్షన్స్ ఆర్ డిఫరెంట్ కదా. సో ఇప్పుడు అక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, అక్కడ ఎవరైతే వస్తున్నారో మీడియా వాళ్ళందరూ క్యారియర్స్. ఇక్కడ ఏం జరుగుతుంది, ఫోటోలు తీసుకున్నారు, ఏదో రాసుకున్నారు, అదే ఎడిటర్స్ ఎలా పెట్టాలి ఏం పెట్టాలి వాళ్ళు తీసుకునే డెసిషన్స్ అయ్యి వీళ్ళు అనుకుంటారు. మనోళ్ళు ఇంతమంది బాగా వచ్చారు, మీడియా బాగా వచ్చారు అని అనుకుంటారు. ఎనీవే ఇక్కడ ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఒక మాయా ప్రపంచంలో మనం అలా రివాల్వ్ అయిపోతూ బతికేస్తాం. ఇది ఎప్పటి నుంచో అవుతుంది సార్, ఏమీ జరగదు. ఇది ఒకటే నాట్ ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ అండి, పాలిటిక్స్ అయినా ఎక్కడైనా. ఇప్పుడు ఏమనుకుంటారు, మనం ఇచ్చేస్తున్నాం, వాడు మన మనిషి అనుకుంటాడు, వాడు నాకు ఇస్తున్నాడు, నా ఇష్టం నాకు వేరే ఉంది అనుకుంటాడు. ఎవడి ఈక్వేషన్లు, ఎవడి పెర్సెప్షన్లు, ఎవడి లెక్కలు వాడుకుంటాయి. ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి అంటే ఎండ్ రిజల్ట్ అప్పుడు తెలుస్తాయి. అప్పుడు పోస్ట్ మార్టం చేసుకోవాలి మనం. కరెక్ట్. ఓ ఇలా అయితే అలా అయి ఉంటుంది, అలా అయితే ఇలా అయి ఉంటుంది, ఈ రెండు కాకుండా ఇలా అయి ఉంటుంది. ఇవన్నీ కూడా ఇండిపెండెంట్ జర్నీసే, ఎవడిది వాడిది. ఇక్కడ ఏ ఫీల్డ్ అయినా కూడా ఈవెన్ దో మన ఇంటర్వ్యూ కూడా అదే వర్తిస్తుంది యాక్చువల్లీ చెప్పాలి. కరెక్ట్. ఎనీహౌ, ఓకే సార్, రైట్.